ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల నుంచి దేవుని వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. గడిచిన దినంలో మనం ఒక మంచి విషయాన్ని, ప్రశస్తమైన విషయాన్ని ప్రభు మనతో మాట్లాడారు. నీ పెండ్లి వస్త్రం ఏది స్నేహితుడా అని అడిగాడు. కాబట్టి ఆ వస్త్రం లేకపోతే మనకు జరిగేటువంటి కష్టం గురించి మనం చాలా సువివరంగా విన్నాము. ఇంకా ఆ వస్త్రం గురించి ఏంటి అని అంటే, అది ఎవరి వస్త్రం వాళ్ళ దగ్గర ఉండాలి, ఎవరికి ఏది లేదో మీకే తెలుసు. కాబట్టి ఆ వస్త్రం ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవడానికి ప్రయత్నించేయండి. తదుపరి ఉపమానంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆయన మాటలు చెప్పినప్పుడు మ్యాథ్యూ 24:32 32 దగ్గర ఆయన మాట్లాడినటువంటి ఒక ఉపమానం గురించి ఈరోజు ప్రభు చిత్తమై మనం ఎంతవరకు ధ్యానం చేయగలమో చూద్దాం. 32 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఈ ఉపమానపు సంగతి మనం శ్రద్ధగా ప్రయత్నించేద్దాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ 34వ వచనం దగ్గరకు ఎండింగ్ పార్ట్ ఏంటో తెలుసా? ఇవన్నీ ఆకాశమును భూమిను గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఈ కింద వచనాలను మనం నోవహు కాలం ఎలా ఉంటుంది, అలాగే అక్కడ జరిగేటువంటి విషయాల గురించి మాసుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఈ ఉపమానపు వచనాన్ని 36 దగ్గర క్లోజ్ చేసేటప్పుడు ఏంటి అంజూరపు చెట్టు, ఈ ఉపమానం చూసి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి మాట ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ఉపమానాలు ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం, దేవుడు కోరుకున్నటువంటి జీవితానికి తగినట్లుగా ఎలా ఉండాలి అనే అంశాలు ఉంటాయి. ఈ ఉపమానం నుంచి మరికొన్ని విషయాల వరకు ఇవి యేసు ప్రభువారు మనకు కొన్ని ఉపమాన రీతిగా బోధించే సంగతులు ఉంటాయి. గమనించండి, ఇవి బోధించబోయే సంగతులు. ఇంతకు మునుపు వరకు మనం చదివిన ఉపమానాలు జీవితం గురించినటువంటి విషయం. ఈ రెండు వేర్వేరుగా ఉంటాయి. సత్యవంతమైన జీవితానికి ఎలాంటి జీవితం కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు మొన్నటి వరకు మాట్లాడినవి. ఈ ఉపదేశం దగ్గర నుంచి వచ్చేటప్పుడు, ఈ ఉపమానం దగ్గర నుంచి కొనసాగింపు ఖచ్చితంగా మనకు ఫ్యూచరిస్టిక్ సవాలు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాస్తవంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇజ్రాయెల్ దేశంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంజూరపు కొమ్మ లేక చెట్టు గురించినటువంటి వివరం ఏ రకంగా ఉంటుంది అని అంటే, సహజంగా 4 రకాలైనటువంటి మొక్కల గురించి చాలా ప్రధానంగా బైబిల్ మెన్షన్ చేస్తున్నటువంటి అంశాలు ఉంటాయి. మొట్టమొదటిది ఒలివ చెట్టు, ఆలివ్ ట్రీ. లోకమంతా జలప్రలయంతో నింపబడి సుమారు 2 సంవత్సరాల 2 నెలల 10 రోజుల పాటు భూమి మీద నీరుండిపోతే, ఆ ఊరిపోయి కుళ్ళిపోయి పరిస్థితులన్నీ మారిపోయిన తర్వాత ఆ ఓడల నుంచి వెళ్ళినటువంటి ఆ మొదటి నల్ల పావురం ఒక చిన్న ఆకును తీసుకొచ్చింది. అది ఏంటి ఆకు? ఒలీవ చెట్టు యొక్క చిగురు తీసుకుని వచ్చింది. మరి నోవహు ఏం చెప్పాడో ఆ ఓడలో ఉన్నంత పీరియడ్లో ఆ పావురానికి ఏమర్థమైందో నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరా అనంటే అది వెళ్ళి జాగ్రత్తగా ఆ కాకి వెళ్ళిపోయింది. ఈ పావురం వెళ్ళి తీసుకొచ్చి చాలా చక్కగా ఒలీవ చెట్టు కొమ్మను చూపించి, ఇదిగో ఈ లోకమంతా కూడా ఏ చెట్టు మలవలేదు, నేను కాలు పెట్టడానికి అవకాశం లేదు, కానీ ఈ చెట్టు నేను చూశాను, దీని కొమ్మను నేను తీసుకొచ్చింది. ఆ ఒలీవ కొమ్మ ఆధ్యాత్మిక జీవితానికి చాలా దగ్గర పోలికగా ఉండేటువంటి విషయాలను మనకు హెచ్చరికగా చూపిస్తుంది. అడవి ఒలీవ కొమ్మకి స్వాభావిక ఒలీవ కొమ్మను అంటుకట్టానని, వాటి ఫలాలు నీ జీవితంలో ఎలా ఉన్నాయో చూసుకోమని, తదుపరి కాలంలో మందిరాన్ని ప్రతిష్ఠింపజేసినప్పుడు ఆ ఒలీవ చెట్టు యొక్క స్టెమ్ లేక కింద ఉండేటువంటి మోను నుంచి ఆ పెట్టే మందసానికి సంబంధించిన కొన్ని వస్తువులు తయారవ్వాలని, అది దాని మీద ఉన్నటువంటి కెరూబుల్ని తయారు చేయాలని, ఆ ఒలీవ చెట్టు యొక్క కాయలలో నుంచి దంచి తీయబడిన నూనె ప్రదీపంలో దేవుని సన్నిధిలో నిత్యము వెలుగుతూ ఉండాలని, చాలా విషయాలు ఒలీవ కొమ్మకి సాదృశ్యంగా బైబిల్ చెప్పబడింది. అది చాలా ప్రముఖమైనటువంటి చెట్టుగా ఉంది. రెండవది, చాలా ఎక్కువగా బైబిల్ ప్రస్తావన చేసినటువంటి రెండవ మొక్క లేక చెట్టు ద్రాక్ష చెట్టు.
ద్రాక్షవల్లిని నేను, మీరు నాకు తీగలు అనేటువంటి పదం చెప్తూ ద్రాక్ష తీగలతో ద్రాక్ష చెట్టు యొక్క ఫలముతో ఆత్మీయ విశ్వాస జీవితం గురించి చాలా వివరంగా పాత నిబంధన క్రొత్త నిబంధన రెండింటిలో కూడా మాట్లాడతాడు. రెండింటిలో నూతన నిబంధనలో చాలా ముఖ్యంగా యేసుక్రీస్తు వారు మాట్లాడిన యోహాను సువార్తలో ఉన్నటువంటి 2 అధ్యాయాల్లో 15వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనది, నేను ద్రాక్షవల్లి నేను ప్రారంభించి ఆ తీగలు ఫలించకపోతే నరికేస్తాను, కట్ చేస్తాను, అగ్నిలో పడేస్తానని చెప్తూ చాలా వివరంగా వాటిని మాట్లాడుకుంటూ వస్తాడు. ఆ ద్రాక్ష చెట్టుని తీసుకొచ్చి దానిని నాటిన తర్వాత దాని నుంచి ఏ ఫలాలైతే ఎదురు చూశాడో ఆ ఫలాలకు భిన్నమైనటువంటి కారు ద్రాక్షలు కాశాయని చాలా బాధపడినట్లు మనం చదువుతాం. ఎందుకు అంత బాధ అనంటే ఆ బాధ యొక్క లక్ష్యము మనము సరిగా అర్థం చేసుకోకపోవటం. అంటే ఫలాలు ఎదురు చూసినటువంటి ఆ కాపరికి సరైన ఫలాలు ఫలించలేదు అనేటువంటి దుఃఖంతో మనం చూస్తాం. మరి 3వ చాలా ఆశీర్వాదకరమైనటువంటి చెట్టు ఖర్జూరపు చెట్టు. ఇజ్రాయెల్ దేశంలో చాలా ఎక్కువగా పాలుతేనెలు ప్రవహించేటువంటి ప్రదేశంగా దాన్ని ఎంచబడినప్పుడు ఖర్జూరపు చెట్టు గురించి చాలా మంచి ప్రస్తావనలు బైబిల్లో చెప్పబడ్డాయి. నీతిమంతులు ఎలా వర్ధిల్తారంట? ఖర్జూరపు వృక్షంలో మొవ్వులాగా వేస్తారు అని చెప్తాడు. సారం కలిగి పచ్చగా ఉంటారు. దానికి ఏ సీజన్ అయినా ఒకటే, ఆకులు రాలిపోవడం ఉండదు ఖర్జూరపు చెట్టుకి. అది ఎడారిలో పాచుకుని అనేకమైన ఆ ఎడారి తేనె ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఉపయోగపడే చెట్టు ఖర్జూరపు చెట్టు. అంతేకాదు దాని ఫలాలు చాలా ఆరోగ్యవంతమైనవి. ఏ రకమైనటువంటి పండుకైనా పుచ్చు పట్టదు, కానీ ఖర్జూరపు చెట్టుకు పుచ్చు పట్టదు, ఖర్జూర పండు పుచ్చుపట్టదు. అది దాని యొక్క లక్షణాలు అంత విలువైనవి, దానిలో పోషకాలు అంత విలువైనవి. సో అది వృద్ధి కొరకు ఆపబడింది. 4వ చెట్టు అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు వాడిన ప్రతిసారి 1 వృద్ధి కొరకు వాడబడింది, 2 అభివృద్ధి కొరకు ఎదుగుదల కొరకు వాడబడింది, 3 శపించబడటానికి లేక దేవుని యొక్క మాట యొక్క హెచ్చరికకు అంజూరపు చెట్టు వాడబడింది. ఈ 4 చెట్లు 4 రకాల పద్ధతుల కొరకు వివరించాడు బైబిల్లో. అయితే ఇజ్రాయెల్ దేశంలో శీతాకాలంలో అంజూరపు చెట్టు ఆకులు రాలిపోతాయి, మొత్తం చెట్టు బోడైపోతుంది, మొత్తం కొమ్మలు మాత్రమే కనపడతాయి. ఈ వసంతకాలం రాగానే, అంటే వేసవి కాలపు ప్రారంభాన్ని వసంతకాలం అంటాం, ఆ ప్రారంభం రాగానే ఆ ఆకులన్నిటినీ చిగుర్చుకోవడానికి మొదలు పెడతాయి. ఆ కొమ్మలన్నిటికీ లేత చిగుర్లు స్టార్ట్ అవుతాయి. ఈ చిగురు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ ఆకుతో పాటుగానే దానికి పువ్వులు కనపడవు. అది దాని పాలినేషన్లో ఆ అంజూరపు చెట్టు యొక్క విచిత్రమైన పద్ధతి ఏంటంటే దానికి పువ్వు కనపడదు, కాయ ఇట్సెల్ఫ్ పువ్వుగా మారుతుంది. ఆ కాయ పింద దాని ఆకుతోనే స్టార్ట్ అవుతుంది. సో ఆకుతో స్టార్ట్ అయ్యి అది ఫలించడానికి సాదృశ్యంగా చూస్తూ ఉంటాం. ఈ ఆకులు నిండుగా ఉండి ఏ చెట్టు అయినా ఉంది అని అంటే ప్రతి ఆకుకి కింద 1 లేక 2 పళ్ళు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. అది మనం చెప్పుకుంటున్నటువంటి ప్రభు మాట్లాడినటువంటి అంజూరపు చెట్టు యొక్క ఉద్దేశం. ఈ వసంతకాలం వచ్చేసింది అనేటువంటి విషయం సీజనల్ చేంజ్ వాళ్ళు గుర్తించేది ఎప్పుడు అనంటే ఆ చెట్టు ఎప్పుడైతే అంజూరపు చెట్టు చిగురించిందో ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు ఈ ఉపమానంతో ప్రారంభించాడు. దీన్ని మనిషి జీవితం కొరకు మాట్లాడుతూ ఇక్కడ ఒక వచనం చూస్తారా? ఆ ప్రకారం 33వ వచనం, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు. ఏంటి ఆ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు? ఏ సంగతులు? చెట్టు చిగురించడమా, ఆకులు రావడమా, పిందెలు రావడమా, కాయలు అవడమా? ఏమిటి ఈ సంగతులు? దీనికి అధ్యాయం ప్రారంభం నుంచి 24:1 నుంచి చెప్పినటువంటి విషయాలన్నీ జరగడం చూస్తే ఈ రకమైనటువంటి సూచనల ద్వారా ఈ రకమైన పరిస్థితులు ఉద్భవించబోతున్నాయి, జరగబోతున్నాయి అనే విషయాలను మీరు గ్రహించాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావనకి తీసుకుని వస్తున్నాడు. ఈ విషయాన్ని రండి. సో ఏ పరిస్థితి అయితే ఈ విశ్వాసపు సంగతుల కొరకు అన్వయానికి వచ్చినప్పుడు 24లో ప్రారంభం నుంచి జరుగుతున్నటువంటి సంగతులు అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయో చూసుకొని ఆ జరుగుతున్న సూచనలకు తగినట్లుగా మనిషి యొక్క విశ్వాస జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అన్వయించుకోవాలి. మొదటి విషయానికి వస్తున్నాను. 24లో మాట్లాడుతున్నటువంటి 2వ సంగతి ఒకసారికి రండి. అందుకాయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఏం చెప్పాడు? రాతి మీద రాయి మీద రాయి. అదే ఏ రాయి? అది శిష్యులు దేవాలయం కట్టడం గురించి మాట్లాడుతున్నారు. దాన్ని చూపించి దాని గురించి మాట్లాడుతుంటే ఆయన చాలా చక్కగా చెప్పాడు. ఏంటంటే మీరు మందిరం గురించి చూస్తున్నారు, ఈ మందిరం అంతా కూడా ఏ రాయి మీద రాయి ఉండకుండా మొత్తం కూడా కింద పడిపోద్ది, ఇదంతా పడిపోద్ది.
ఇదంతా పడిపోయిన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూసుకోండి అని చెప్పి ఆయన ఆ మాట చెప్తున్నాడు. ఈ దేవాలయము పడదోయబడటం అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు కాలంలో కట్టినటువంటి ఆ కాలానికి ముందుగా కట్టబడినటువంటి ఆ కట్టడాన్ని ఆరాధించడానికి, దేవుని యొక్క బలులు అర్పించడానికి, దేవుని పక్షమైన ప్రజలు ఆ ప్రదేశంలోకి వెళ్ళి దేవుడు ఉన్నవాడు, ఆయనను మేము ఆరాధిస్తున్నాం, సత్యంతో ఆరాధిస్తున్నామని చెప్పుతున్న ఆ సూచక క్రియలో కనపడుతున్నటువంటి ప్రదేశం అది. ఆ మందిరము యేసు ప్రభువు యొక్క కాలంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తూ ఉండగానే 70 క్రీస్తు శకము 70లో మొత్తం దేవాలయము పడగొట్టబడింది. ఈ రాయి మీద రాయి ఉండదు అని చెప్పినటువంటి మాట 70 ADలో మొత్తం డిమాలిష్ చేయబడింది. అంటే యేసు ప్రభు వారు ఈ సంగతులు జరుగుట మీరు చూచిన తర్వాత అని చెప్పిన కాలం నుంచి జస్ట్ స్పాన్ ఆఫ్ 70 years జరిగిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఆ కాలంలో ఈ బోధ చెప్తునేటప్పుడు మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతున్నటువంటి సంఘటనలు జరుగుతున్న సమయంలో వెన్ జీసస్ ఈజ్ అలైవ్, ఈ విషయం చెప్పిన తర్వాత నెక్స్ట్ జరిగింది అనుకోండి, అప్పుడు మనుషులు ఎలా ఫీల్ అవుతారు? ఆయన చెప్పాడు, ఇది జరిగింది. మందిరం కూలిపోతుందని ఎవడైనా అనుకుంటాడా? మందిరం పడగొట్టబడుతుందని ఎవడైనా ఎదురు చూస్తాడా? ఒక విధంగా చెప్పాలంటే బాబ్రీ మసీద్ కూలిపోద్దని ఎవడ అనుకోలే. మన కళ్ళ ముందు మన కాలంలో అనేక జడ్జిమెంట్స్, అనేక కోర్టులు, అనేక లాయర్లు, ఆల్ ఆఫ్ ద సడన్ దానికి జరిగింది. అలాంటి పరిస్థితి జరిగింది. మరిది ఎలాగానంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో యుద్ధం వచ్చి దానిని కొలాప్స్ చేయడం జరిగిపోయింది. ఇది జరిగిన తరువాత ఆయన అన్నాడు, ఇవన్నీ జరుగు వరకు అనే దానిలో మొదటి విషయం మీకు చెప్పాను, ఇది జరిగిపోయింది. ఇక కొంచెం కిందకి 4-5 వచనాలు. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఈ విషయాన్ని 3 సార్లు హెచ్చరిక చేయబడింది. నేను 3 కలిపి మీతో మాట్లాడేస్తాను. అంటే ఓ ఉపమానం మాట్లాడుతునేటప్పుడు యేసుకి ఉండేటువంటి ఆ ఫోర్కాస్ట్ ఎంత దూరం ఆలోచిస్తున్నాడో, జరగబోతున్న సంగతులు ఆయన ఆత్మలో ఎరిగి ఎలా మాట్లాడుతున్నాడో గ్రహించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4వ వచనంలో ఏం చెప్పాడు? ఎవడు మిమ్మల్ని మోసగించకుండా చూసుకోండి. 11వ వచనంలో ఏం చెప్పాడు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపిస్తారు. అలాగే 24వ వచనంలో ఏముంది? అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపరచబడుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఇక్కడ 3 విషయాలు. అనేకులు నా పేరట వచ్చి క్రీస్తుని చెప్పి ఫస్ట్ మోసం చేస్తారు. 2 అబద్ధ ప్రవక్తలు వచ్చి మిగిలిన వాళ్ళు కొంతమందిని మోసం చేస్తారు. ఆ తర్వాత అబద్ధ క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేయగలరు? వీళ్ళు అల్టిమేట్గా వాళ్ళ టార్గెట్ ఏంటి? మోసం చేయటం. ఎవరు ఈ పనులు చేస్తారు అని అంటే, అంజూరపు చెట్టు చిగురుడు ప్రారంభమైంది అని అంటే మీకు సీజన్ ఎలాగైతే వచ్చిందని మీకు తెలుస్తుందో, వసంతకాలం సమీపిందని మీకు ఎలా అర్థమవుతుందో, అది ఫ్రూట్ స్టార్ట్ అవుతుందని మీకు ఎలా అర్థమవుతుందో, ఇలాంటి పనులన్నీ జరిగేటప్పుడు కూడా మీరు అంత చక్కగా అర్థం చేసుకోండి. సీజన్ చేంజ్ అయినప్పుడు ప్రకృతిని ఆపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అవకాశం లేదు. ఎవరో చెప్తున్నారు, బిల్ గేట్స్ ప్రకృతిని మార్చగలిగే ప్రకృతి చక్రాన్ని, నీటి చక్రాన్ని, వాతావరణ శాస్త్రాన్ని కంప్లీట్గా కబ్జా చేసేటువంటి ఒక డిజైన్ ఉంది. ఆ డిజైన్ ప్రకారమే వర్షాలు ఇస్తున్నారు, ఆ డిజైన్ ప్రకారమే ఆ ప్రదేశంలో కరువునిచ్చి మనుషుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఓ రకమైనటువంటి వార్త ఇప్పుడు ఇంటర్నెట్ యుగం కాబట్టి హల్చల్ చేస్తుంది. వాస్తవం రుజువు చేసే ఏ వీడియోలు కూడా మనకు కనబడుతుంటాయి. ట్రూ ఆర్ ఫాల్స్ పక్కకి పెట్టండి. కానీ జరిగేటువంటి విషయం ప్రభు చెప్తున్నాడు, ప్రకృతి చక్రమంలో వచ్చేటువంటి దేనిని కూడా ఎవడో కూడా మార్చలేడు. ఇది ఎలా అయితే స్టాండర్డ్గా జరుగుద్దో నేను చెప్పే సంగతులు అంత స్టాండర్డ్గా జరుగుతాయి అన్నాడు. సో ఇక్కడ స్టాండర్డ్ ఏంటి అని అంటే, ఆ చెట్టు చిగురు ఆ కాలానికి సూచనగా మారినట్లు ఈ సూచనలన్నీ కరెక్ట్గా జరుగుతాయి. ఏంటి? మొట్టమొదటిగా అబద్ధ బోధకులు, ప్రవక్తలు వస్తాయి. ఈ విషయాన్ని నెక్స్ట్ జనరేషన్ అంటే యేసు ప్రభు తరువాత వచ్చినటువంటి పౌలు తర్వాత వచ్చినటువంటి తిమోతి, ఆ తర్వాత వచ్చినటువంటి అపోస్తలుల బోధలు, ఆ తర్వాత మన కాలము, ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని విషయాలు మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకసారి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. తిమోతి కాలానికి పౌలు ఏ రకమైన వార్నింగ్స్ ఇస్తున్నాడో సంఘానికి. 1 తిమోతి 4. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు, ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆల్రెడీ అక్కడ ఎవరు చెప్పారు? 24లో, మత్తయి 24లో యేసు చెప్పాడు. ఇప్పుడు పౌలు యేసు ప్రభుని డైరెక్ట్గా చూడలా. ఆయన యుద్ధం చేసడానికి వెళ్తునేటప్పుడు ఎదుర్కొన్న తర్వాత నువ్వు ఎవరు అంటే నువ్వు హింసిస్తున్న యేసునని చెప్పాడు. ఈ యాక్సెప్టెడ్. ఎస్, జీసస్ ఎలా ఉంటాడో నన్ను మారుస్తున్నాడని తెలుసుకున్నాడు. మార్చుకున్న ఆ మనిషి ఇప్పుడు ఆత్మ ద్వారా తేటగా ప్రత్యక్షత తెచ్చుకుంటున్నాడు. ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఏమని ఇక్కడ?
కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు. దెయ్యముల ఒక నిమిషం. అబద్ధికుల వేషధారణ వలన వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మలు అంటే ఏంటి? మీరు తెలుసో తెలీదో, కొన్ని సంఘాల్లో మన దేవుడు రిచ్, మనం కూడా రిచ్, కాబట్టి మన వేషధారణ కూడా ఎలా ఉండాలి? రిచ్. కాబట్టి ఎవడు పట్టు చీరలు తక్కండి, ఎవడు మిడ్డీలు ఫ్రాక్కులు చెడ్డీలు తక్కండి, ఎవడు జీన్సు కోట్లు సూట్లు తగ్గకండి. వీ షుడ్ బి రిచ్. రిచ్ పీపుల్ ఎలా రిచ్గా ట్రావెల్ చేస్తారో అలాంటి కారులోనే వద్దాం. లోన్లైనా పెట్టండి, బెంజి తగ్గకండి. అసలు మామూలు కాంప్రమైజ్ అవ్వకండి. మీరు తినేటప్పుడు మామూలుగా మీరు ఏదైనా స్నాక్ ఐటెం తిందాము అని అంటే రోడ్డు మీద చిప్స్ ప్యాకెట్ కొనకండి. దానికోసం మీరు పిజ్జా హౌస్నే వాళ్ళ చర్చి పక్కన పెట్టించారు. పిజ్జా హౌస్ వాళ్ళ గ్రౌండ్ సెల్లర్లో ఉంటుంది. ఏంటి అని అంటే మనం తినేది రిచ్, ఫ్యాట్ రిచ్ కదా, రిచ్ ఫ్యాట్ ఉండాలి దానిలో, రిచ్. సో అంత రిచ్గా ఉండాలి. మనమంతా రిచ్ సంఘం విజయవాడలో ఉంది. ఈ బోధ అమెరికా బోధ. ఈ తప్పుడు బోధకులు ఏ రకంగా బోధిస్తారు అంటే వేషధారణ వలన. వాళ్ళు వేసుకునేటువంటి కాస్ట్యూమ్స్, వాళ్ళు వేసుకునే పెర్ఫ్యూమ్స్, వాళ్ళు వేసుకునే బట్టలు, బూట్లు, సూట్లు అసలు ఎంత రిచ్గా ఉండాలని కోరుకుంటారంటే ఏ మనిషిని కూడా మీరు పేదోళ్ళు అనుకోకూడదు. అంత రిచ్గా ఉండాలి అనేటువంటి వస్త్రధారణతో, వేషధారణతో మనుషులకు కనపరచాలి అనేటువంటి విపరీతమైన తాపత్రయంతో వాళ్ళు కనపరుచుకోవటానికి వేషధారణ వల్ల మోసపుచ్చుతారు. సడన్గా ఎవరైనా వచ్చి పేదోడు ఆ చర్చికి వెళ్ళాడంటే ఒక్క 4 రోజుల్లో ఆడికి 50,000 అప్పు 5 కోట్లు అయిపోద్ది. ఎందుకు? నువ్వు రిచ్, నువ్వు లోన్ పెట్టు, నీకు షూరిటీ పెడతాను, నువ్వు కారు తెచ్చుకో. నువ్వు రిచ్ అవ్వాలి. నీ దేవుడు రిచ్, నువ్వేంటి ఇంత పూర్గా ఉన్నావు? బండి మీద వస్తావేంటి? ఇదేంటి మారుతి కారా? చిచి ఏంటిది? నీ ఇల్లు ఇది డొకట షెడ్డ అపార్ట్మెంట్లోకి మారిపో, రిచ్. వేషధారణతో మనుషులు మోసం చేస్తారంట. ఈ మోసం ఎంత ఎక్కువగా ఉంటుందంటే మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క వస్త్రాలు, మనుషుల యొక్క వేషాలు మనుషుల్ని ఆత్మీయత అంటే భౌతికమైన జీవితంలో ఆనందించుట అనేటువంటి లక్ష్యానికి తీసుకెళ్ళిపోతారు. ఇది మనకి తెలియకుండానే మనుషులు ఆ రకమైనటువంటి బలహీనతలోకి ఎంటర్ అయిపోయి ఆత్మలో బలపరుచుకోవాల్సినటువంటి విషయాలని శరీరంతో బలపరుచుకోవాలనే విషయానికి వాళ్ళు తృప్తి పొందడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు ఇంకా తర్వాత 4వ వచనం 4:2 దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. దయ్యముల బోధ ఏంటి? మొదట ఆశీర్వాదకరంగా కనపరిచి తుదకు నిన్ను ఆత్మను నష్టపరిచేది దయ్యాల బోధ. మొదట ఉపశమనం కలిగించి తుదకు నిన్ను బంధించేది దయ్యముల బోధ. మొదట నిన్ను ఆశీర్వాదయోగ్యమైన జీవితంలోనికి నీకు ఆశ పుట్టి నీ ప్రాణమును నాశనం చేసేది దయ్యముల బోధ. నీకు విశ్వాస విడుదలను కలిగించి తుదకు నీ ఆత్మను నష్టపరిచేటువంటి పాతాళాలకు తీసుకుపోయేది దయ్యముల బోధ. అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది, లాంగ్ లైఫ్లో నీ లైఫ్ లేకుండా అయిపోద్ది, ఇమ్మీడియట్గా జరిగిపోతుంది. అక్కడికి వెళ్ళంగానే విడుదలైపోతుంది, అక్కడికి వెళ్ళంగానే ప్రవచనాలు వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళంగానే ఆశీర్వాదం వచ్చేసింది, అక్కడికి వెళ్ళంగానే స్వస్థ వచ్చింది. ఎప్పుడైతే ఈ వెంటనే అనేటువంటి ఫీలింగ్ నీ మనసుకు వచ్చేసిందో, ఎళ్ళగానే జరుగుతుందని నీకు అనిపించింది, అది దయ్యముల బోధ. ఇమ్మీడియట్ నీకు రిజల్ట్ వచ్చింది, నెక్స్ట్ నీ లైఫ్ నీ స్పిరిట్ రెండు పోతాయి, జీవము పోతుంది, ఆత్మయు పోతుంది. అది దయ్యముల బోధ. అంటే నీకు వాగ్దానం చేసేవాళ్ళు ఎవరైనా తాత్కాలికంగా నీకు ఇమ్మీడియట్గా నీకు ఇస్తూ ఫర్దర్గా నీకేమవుద్దో తెలియని ప్రదేశంలోకి నువ్వు వెళ్ళావు అని అంటే నువ్వు దయ్యముల బోధకు వెళ్తున్నావు అని అర్థం. ఇలా బోధ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారని చెప్తున్నాడు. ఆత్మ తేటగా విశ్వాస భ్రష్టులెదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. తర్వాత 2వ తిమోతి పత్రిక రండి, 3వ అధ్యాయంకి రండి. 1 నుంచి చాలా విషయాలు ఇక్కడ ప్రస్తావనలోకి వస్తాయి. ఈ అపాయకరమైన కాలాల గురించి మీరు చూసుకోండి. ఇవన్నీ నేను వివరించను, ఇది ఒక సమయంలో చెప్పుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాం. మనుషులు ఏమవుతారు? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకముల ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై యుందురు. తిమోతి పౌలుకి శిష్యుడా బయటోడా? శిష్యుడు. పౌలుకి శిష్యుడైనటువంటి తిమోతి యొక్క విశ్వాసం ఎన్ని తరాలది? అతనిది 3వ తరం. మొదట అమ్మమ్మ గారు, తర్వాత అమ్మగారు, తర్వాత తనది. పౌలు దాన్ని చూసి ఆశ్చర్యపడు, ఇంత 3 తరాలు దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి మీతో పాటు నేను ఎంత విశ్వాసంగా పనిచేయగలను తిమోతి రా అని ఎంచుకున్నాడు.
మరి తిమోతికి చెప్తున్నటువంటి విషయంలో అన్యులు ఇలా మారతారని చెప్పాడా, క్రైస్తవులు ఇలా అవుతారని చెప్తున్నాడా? ఈ హెచ్చరిక అంతా ఎవరిదో తెలుసా? క్రిస్టియన్ స్ట్రక్చర్ ఈ స్టేజ్కి మారిపోద్ది. ప్రతి క్రైస్తవుడు దీనిలో మారిపోతాడు. ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఇక్కడ చూసుకోండి. ఈ అపాయకరమైన కాలాలకు పునాదులు వేసింది సంఘం, బతుకు పెంచేది సంఘం, వృద్ధి పొందేది సంఘం, ఆఖరికి ఈ పాపపు లక్షణాలు మా కుటుంబంలో నెరవేరుతుందని చెప్పుకునే సాక్ష్యం కూడా సంఘమే. ఇవన్నీ లక్షణాలు ఇక్కడ సుమారు 19 ఉంటాయి. ఇవి ఇంగ్లీష్ బైబిల్ 20 ఉంటాయి. ఈ 20 లక్షణాలు కూడా స్థానిక సంఘంలో పెరగడం అనేది ఈ ఆఖరి రోజుల్లో చూస్తారు అనే విషయం ఆత్మ ద్వారా చెప్పబడుతున్న ఈ సంగతులు యేసుప్రభు వారు ఎప్పుడు చెప్పారు? 24వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల మధ్యలో చెప్పుకొచ్చాడు. ఏమని? ఆఖరి దినాల్లో మనుషులు ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడే బోధకి వెళతారు. ఇప్పుడు ఇలాంటి ప్రదేశంలో ఇక్కడ ఒక పదం ఉంది, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు అని ఉంది. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఈ విషయాన్ని గట్టిగా ఎక్కడైనా చర్చలో వార్నింగ్ ఇచ్చామనుకోండి, ఏమవుద్దో తెలుసా? వస్తారా చర్చికి? వెళ్ళిపోతారా? వెళ్తే తిట్టేస్తున్నాడండి. నువ్వెందుకు? నీ సుఖాన్ని నువ్వు ప్రేమించడం కాదు, నువ్వు ఎదుటివాడి కొరకు ఒక ఆసక్తి కలిగినటువంటి సభ. ఇప్పుడు ఆ దారిలో కూర్చోటానికి వాళ్ళకి చాలా ఇష్టం, లేటుగా వచ్చేది అక్కడ కూర్చోడానికే, అడ్డుగా కూర్చోడానికే. ఆ అడ్డు అభ్యంతరం అని వాళ్ళకి తెలియదు, వాళ్ళు సుఖానుభవం ప్రేమించుకుంటారు, కంఫర్ట్. అక్కడ ఆ సిస్టర్ చెప్తుంది, ఇక్కడికి రాయమ్మానండి, నేను ఇక్కడే కూర్చుంటాను అంది. అప్పుడు నేను నోరు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఆ బలహీనత అంటే వాళ్ళకి అది తప్పు అని తెలియదని కాదు, తెలుసు. ఇంట్లో అయితే అలా చేయరు. కాకపోతే ఈ సుఖానుభవాన్ని ప్రేమించబడేటప్పుడు అలాంటి బలహీనతకి ఇష్టపడతారు. బాబు అక్కడ కూర్చో, వరుస ఖాళీగా ఉంది, కూర్చోండి, నేను అక్కడే కూర్చుంటాను. ఏమనాలి? ఇది చాదస్తం కాదు. క్రైస్తవ సంఘంలో ఇలాంటి మూర్ఖులు తయారవుతారు. నేను చెప్పలే, మీరు గుర్తుపెట్టేసుకోండి సంఘం ఎలా బాడైపోతుందో. అలాంటి వాళ్ళతో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూసుకో. అక్కడ చూడమ్మా ఏముంది అక్కడ. ఇది 5వ వచనం ఆఖరి భాగం చూడు. 2వ తిమోతి, ఇట్టి వారికి కలిసి ఉండుము, విముఖుడవై ఉండుము. ఇప్పుడు మరి చర్చిలో నీతో దూరంగా ఉండాలా వద్దా? చర్చిలో దూరంగా ఉండొచ్చా? అంటే నీ పరిపక్వతను కాపాడుకోవటానికి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మేము చూస్తూ ఉంటాం కొంతమందిని కూర్చునేటప్పుడు ఆఖరి వరకు వెయిట్ చేసి నేను ఎక్కడే కూర్చుంటాను, నేను కదలను. మూర్ఖులు. ఇది ఒకళ్ళు కాదు, ఇది కూర్చోవడం ఒక్కడే కాదు, చాలా లక్షణాలు ఈ వీక్నెస్ని ప్రేమిస్తారు. అలాంటి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. మీరు వాళ్ళతో తిరగకండి, వాళ్ళ దగ్గర కూర్చోకండి, వాళ్ళ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టకండి. ఆ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా జబ్బు అంటుకుంటుంది. ఇది కడవరి కాలం. నేను చెప్పలే, భ్రష్టత్వాన్ని కోరుకునేవాడిని దేవుడు విడిచిపెడతాడని తెలుసు. నీకు అర్థం అవ్వాలి, నేను మారాలి. అరే నేను ఒక్కొక్కడికి అభ్యంతరకరంగా బతకూడదు, నా విశ్వాస జీవితం కాపాడుకునేటప్పుడు నేను ఇతరుల కొరకు ఆలోచించాలి. ఈ లక్ష్యం ఏమైంది? మిస్ అయిపోయింది. అంటే ప్రేమ అనేటువంటి సూత్రం యొక్క విలువ అబద్ధక బోధ జీవితాన్ని కొనసాగడానికి ఇష్టపడతాడు. అది ఎవరైనా సరే, చిన్న పెద్ద ఎవరికైనా ఈ మూర్ఖత ఉంటుంది. నిజంగా పిల్లలు అలాంటి పనులు చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆ లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళు కదలనప్పుడు వాళ్ళ పిల్లలు ఆ పనులు చేయరు. కాబట్టి ఈ మూర్ఖతను మనం పరీక్షించుకోవాలి. ఇది ఏదైనా సరే. సో ఈ అపాయకరమైన కాలాలు అన్ని పరిస్థితుల్లో ఎలా ఉంటాయో ఒక మాట చెప్తాను. ఈ బోధ తప్పుడు బోధగా మారిపోయే సంఘంలోకి మనం వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు ఎలాగైతే చిగురిస్తే సీజన్ స్టార్ట్ అయిందని తెలుసుకుంటావో, యేసు ప్రభు రాకడకు ఈ సూచనలు జరుగుతాయని నీకు తెలియాల్సి వచ్చినప్పుడు ఈ బోధ ఎలా మారిపోద్దో మీకు చెప్తాను. 3 సందర్భాలు చెప్పాను కదా యేసు ప్రభు వారు. మత్తయి వార్త 24:4, 24:11, 24:24 ఈ 3 చోట్ల కూడా బోధలయందు మనం జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ ఒక చిన్న స్పీడ్గా కొన్ని విషయాలు చెప్తాను. ఒక 20 అంశాలు మీకు తెలిసినవే బైబిల్లో, మీరే రెఫరెన్స్లు తీయద్దు. మొట్టమొదటి, యేసుప్రభు అందరినీ ప్రేమించాలన్నాడా వద్దన్నాడా? నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? అందరినీ ప్రేమిస్తున్నారా లేదా? ఏం చెప్పాలి? ప్రేమించాలనుకుంటున్నాం కానీ ప్రేమించలేకపోతున్నాం. ఓకే, యేసుప్రభు బోధకు నువ్వు విరుద్ధంగా ఉన్నావా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, యేసు ప్రభు అందరినీ క్షమాపణ అనుభవం, అందరినీ మనం క్షమించగలగాలి, అందరి చేత క్షమించబడాలి. ఈ 2 అనుభవాలు కలిగి ఉండాలని చెప్పాడా లేదా? మీరు అందరినీ క్షమించారా? లేదు. అందరి చేత క్షమించబడే అనుభవం ఉందా? అది కూడా తెలియదు. సో ఈ 2 విషయాల్లో మనం డైలమాలో ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం మన ప్రకారం మనలో జరుగుతుందా లేదా? లేదు. సో 2. నెంబర్ 3, ఆర్థిక విషయాలపై నమ్మకం ఉంచాలన్నాడా దేవుడు? ఆత్మ విషయాలపై నమ్మకం కలిగి ఉండాలన్నాడా? ఆత్మ విషయాలు. కానీ ఇప్పుడు ఆర్థిక విషయాలపై విజయం ఉందా నీకు? లేదు. అంటే ఇప్పుడు ఇంకా వాక్యం నెరవేరిందా లేదా? లేదు. నెంబర్ 4, భూ సంబంధమైన విషయాలపై మనసు పెట్టాలా, పైన వెతకాలా? పైన. అంటే భూ సంబంధమైన విషయాలు మనం ఏం చేయాలి? మార్నింగ్ ఒక అమ్మాయి వచ్చి కొన్ని సంబంధాలు నాకు చూపించి, అన్నయ్య
మరి వచ్చాయి నాకు చాలా భయంగా ఉంది అంది. సరే అమ్మా ప్రార్థన చేసుకో, నీ విషయంలో దేవుని చిత్తం ఒంటరితనం కాదు కదా, ఉద్యోగం ఏదో డిఎస్సి పడింది అంటున్నావు, ప్రయాసపడు, తర్వాత నీకు ఏదో ఒకటి వస్తుందిలే, దాని ప్రకారం చేసుకో, ఉద్యోగాన్ని బట్టి అయినా నిన్ను చేసుకునేవాడు ఎవడో ఒకటి వస్తాడు, దాని గురించి ప్రయాసపడు అన్నాడు. అంటే అలాగేనండి ప్రార్థన చేయండి అంది. ఇప్పుడు నేను దేనికోసం ప్రార్థన చేయాలి? మొత్తం బైబిల్ తిరగేసి యేసుప్రభు ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాడు, ఎన్ని పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు, పౌలు ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాడు, ఎన్ని పెళ్ళిళ్ళు ప్రార్థన చేయమన్నాడు, అసలు పెళ్లి కోసం ప్రార్థన చేయడం అంటే ఏంటి చెప్పండి? ఒక సేవకుడు వివాహం భూ సంబంధమైందా పర సంబంధమైందా? నేను పరలోకంలో వివాహం కొరకు రెడీ చేయాలా, భూమి మీద పెళ్లి కూతురుగా చేయడానికి నేను రావాలా పసుపు రాయడానికి? ఏ వివాహాన్ని నేను రెడీ చేయాలి? ఒక సేవకుడు భూమి మీద పరలోకం నుంచి వచ్చేటువంటి ప్రభువుని ఆకర్షించడానికి నేను ఎత్తుకోవడానికి రెడీ చేయాలి కదా, కన్యక ఎత్తపడడానికి రెడీ చేయాలి కదా, పరిశుద్ధమైన కన్యకగా నిన్ను సిద్ధపరచడం కదా సేవకుని బాధ్యత. నిన్ను భూమి మీద పెళ్లి కొరకు ప్రార్థన చేయమంటే ఇప్పుడు నేను భూ సంగతుల కొరకు ప్రార్థన చేయాలా, దేవుని సంగతుల కొరక? మీకు కోపం రావచ్చు, ఇలాంటివన్నీ ప్రార్థన చెయ్యాలండి, చూపించండి నాకు. ఇవి మీరు మీ విశ్వాస జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో వాటి కొరకు అవి యథాప్రకారము దేవుని చిత్తంలో జరిగే విషయాలు. దీని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే వచ్చేయటం, చేయకపోతే ఆగిపోవటం ఏమి ఉండదు, జరుగుతాయి ఇవన్నీ. దేవుని ఉద్దేశంలో సంకల్పాలు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ప్రతి వానికి దాని జతపక్షం ఉండకపోదు. ప్రతి విషయంలో దేవుడు ఏకాంగులు సంసారులుగా చేయవాడు. ఆజ్ఞలు, ఆలోచనలు, వాగ్దానాలు ఉన్నాయి, వాటిని చేస్తాడు, దేవుడు మారడు. సో భూ సంగతుల కొరకు నేను సరే అమ్మ ప్రార్థన చేద్దాం, ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు నువ్వు ఆమెను మంత్రమే నేను వెళ్తా. సరే ప్రభువా, యథార్థమైన ప్రార్థన అబద్ధమో మీరే తెలుసుకోండి. ప్రభువా, ఈ బిడ్డ జీవితంలో ఏ వ్యక్తితో నువ్వు వంట కడతావో దాని కొరకు ఈమెను సిద్ధపరచు, ఏ కుటుంబంలోకి వెళ్తుందో ఆ కుటుంబాన్ని కూడా రెడీ చేయి. ఇది వెళ్ళాక ఏమవుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడే ఈ మూడితనం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో. ఎంత ఆత్మ సంగతులు వింటూ కూడా భౌతికమైన సంగతుల కొరకు ప్రార్థన చేయించుకుంటే తప్ప దీవెన కాదనే ఆ బలహీనమైన మనస్సాక్షి ఈ రోజుకి క్రైస్తవుల్లో జాడ్యంగా మారింది. అయితే తప్పు మీది కాదు, అబద్ధ బోధకులు. రండి ప్రార్థన చేస్తాం, రండి ఆశీర్వదిస్తాం, రండి దీవెనలు వస్తున్నాయి, రండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం. ఇదంతా మోసగాళ్ళు. యేసుప్రభు అలా ఎప్పుడు చేయలే. ప్రార్థన చేయడం నేర్పించాడు శిష్యులకి, ప్రార్థన చేయడం నేర్పించాడు. వాళ్ళు అడిగారు ఎలా ప్రార్థన చేయాలి, నువ్వు చేసుకుంటున్నావు అంటే చెప్పాడు ఇలా చేసుకో అని. అంతేగాని రా నేను చేస్తానని కూర్చోబెట్లా. 3 రాత్రుల్లో యేసుతో రాత్రి, ఎవరితో రాత్రి? వాళ్ళు ఎటకారాలు మాట్లాడడానికి పోస్టర్లు వేసింది మనమే, ఈ పద్ధతులని. అసలు ఇవన్నీ మోసగాళ్ళు. ఈ యేసుప్రభు చెప్పిన సంగతులు, నేను చెప్పిన సంగతులు కాదు. రైట్. ఇప్పుడు భూ సంగతులపై మీరు ఎలాంటి నమ్మకం ఉన్నారో ఉండాలో తెలిసిపోయింది. నెంబర్ 5, పాపంపై విజయం కలిగి ఉండాలని చెప్పాడా, కొంచెం అటు ఇటు చూడనట్టు వెళ్ళమన్నాడా? అటు ఇటు చెలకొట్టుడు. పూర్తిగా విజయం కావాలా, కరెక్ట్గా ఉండాలా. ఆయన విమోచన క్రయదనం మనం విమోచించడానికి, పాపం నుంచి విమోచించడానికి కదా మీరు విడుదల పొందారా? ప్రతి పాపంపై జయం పొందారా? మీ శరీర పాపములపై మీరు విజయం పొందారా? సో ఇంకా వాక్యం నెరవేరలేదు. రైట్. వేషధారణ జీవితం కలిగి ఉండాలన్నాడా వద్దన్నాడా? వేషధార గురించి ఏమన్నాడు? నీ కనులో దూలం పెట్టుకుని ఎదురు కట్లో నలుసెందుకు ఎత్తుకుతావని చెప్పలా? వేషధారి జాగ్రత్త అనేటువంటి విషయం గట్టిగా హెచ్చరిక చేశాడా? సో వేషధారణ కలిగిన జీవితం వదిలేసామా? ఎప్పుడు లోపల బయట ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకలాగా ఉన్నామా? అప్పుడప్పుడు మారిపోతున్నామా? యేసుప్రభు గారు చెప్పిన సంగతి మనకి ఇంకా అదే వంటకెక్కిందా, చెవులోకి ఎక్కిందా? నెక్స్ట్ నెంబర్ 7, అబద్ధము, మోసము, వ్యభిచారం చేయమన్నాడా వద్దన్నాడా? ఈ 3 విషయాల్లో ఎప్పుడు కూడా దేవుడు హెచ్చరిక కలిగి ఉంటాడు. అబద్ధం మానేసామా? మోసం చేయడం మానేసుకున్నామా? నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, ఎవరిని మోసం చేయొద్దు. వ్యభిచార తలంపులు, లోకంలో ఉండే వ్యభిచారము మరొక రకమైతే క్రైస్తవ వ్యభిచారం అసలు తలంపుల్లో కూడా రావడానికి వీల్లేదు. బయటది నువ్వు దొరికితే వ్యభిచారం, నువ్వు నా అనుమతి లేకుండా, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, నా అనుమతి లేకుండా అవతలవాడు నన్ను సెక్షువల్గా నాతో ఇంటర్కోర్స్ చేశాడని చెబితే అది రేప్ అటెంప్ట్, రేప్ కేసు. అదే నా ఇష్టపూర్వకంగానే నేను చేశాను అంటే 18 ఏళ్ళు దాటితే చాలా, అదేమి రేపేం కాదు, యాక్సెప్టబుల్. అది చట్టప్రకారమైనటువంటి చట్టబద్ధత వచ్చినట్టే చెప్పేశారు. సరే ఏదేమైనా నువ్వు యేసుక్రీస్తు వారి తీర్పులోకి వచ్చేటప్పటికి నీకు ఇష్టంగా చేసావా, ఇష్టం లేకుండా చేసావా అని అడుగుతాడా? తలంపులో నీకేమైనా మోహపు తలంపు వచ్చిందా లేదని అడుగుతాడా? దొరికిపోయావు. మైండ్లో నువ్వు కళ్ళు మూసుకుని ఎవరికీ సంబంధం లేకుండా ఆ అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగున్నాడు అన్నంటే పాపం చేసినట్టు, వ్యభిచారం చేసినట్టు అన్నాడు. మరి జడ్జిమెంట్ని మనం తప్పించుకోగలమా? నెక్స్ట్, నీతి, యథార్థత, పరిశుద్ధత ఉండాలా అక్కర్లేదా? ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు? యేసుప్రభు వారి టీచింగ్స్ ఇవన్నీ. తర్వాత ప్రార్థనలోను, ఉపవాసంలోను, ఇవ్వడంలోను, మూడింట్లోనే ఎలా ఉండాలన్నాడు? చాలా రహస్యంగా ఉండాలి. ప్రార్థన రహస్యంగా ఉండాలి, ఉపవాసం రహస్యంగా ఉండాలి, ధర్మం చేసినప్పుడు, దానం చేసినప్పుడు ఇంకో చేయికి తెలియకుండా ఉండాలి. ఈ మూడిట్లో గెలిచామా? గెలిచారా? ఈ 3 గెలిచారా? అసలు రహస్యంగా చేయగలిగారా? ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ఎవరికైనా ఎందుకులే పాస్టర్ గారికి ఇచ్చేటప్పుడు తెలిసి ఇవ్వాలా, తెలియకుండా ఇవ్వాలా?
కవర్లో పెట్టి పేరు రాసి అమౌంట్ రాసి అయ్యగారు 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 అని నువ్వు చేతిలో పెడితే దాని ఉద్దేశం ఏంటి? తెలియాలన్నా తెలియకూడదనా? మాట్లాడలా, తెలియాలని. మరి బైబిల్ ఏం చెప్పింది? అసలు ఎవరికైనా ఇచ్చేటప్పుడే తెలియదు అంది, దేవుడికి ఇచ్చేటప్పుడు ఇంకా రహస్యంగా ఉంది, ఈ చేతికి తెలియకుండా. ధర్మం చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు దాటి దేవుని దగ్గరికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా బల్ల దగ్గరికి ఎక్కడైనా ఇచ్చి కానుక పెట్టులో వేయాలంటే, లేక అర్పణ అర్పించాలంటే, లేకపోతే కానుక నువ్వు ఇద్దామనుకుంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో ఏం చేసి రావాలి? పడే ఇస్తున్నారా కానుకలు? పడదాంలో ఆయన ఇచ్చేస్తున్నారా? ఆయన చూసేటట్లే ఇచ్చేద్దాం, ఎందుకు వచ్చిన గొడవ, ఇచ్చేస్తే మాకు 100 రెట్లు వచ్చేద్దని దురాశ ఇస్తున్నారు కదా. అంటే వాక్యం నెరవేర్పా నువ్వు తోసేస్తున్నావా? చెక్ చేసుకో. నెక్స్ట్, చింతించొద్దు, తీర్చొద్దు. ఎస్ ఆర్ నో? చింతలేనోడు ఎవడు? ఇగో రేపు స్కూల్కి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళేమో మాకు కొత్త పుస్తకాలు, కొత్త బ్యాగ్, కొత్త షూ, వీళ్ళ గింతులు. మనకేమో జో పట్టుకుని గోప, ఏంద్ర బాబు ఇప్పుడు స్కూల్ అడ్మిషన్ అంటే. దేవునికి స్తోత్రం, గవర్నమెంటు మరిది ఇంకా మన గవర్నమెంట్ ఇచ్చిందో లేదో, తెలంగాణ గవర్నమెంట్ ఒక బోర్డు పెట్టింది. యూనిఫామ్లు అమ్మినా, పుస్తకాలు అమ్మినా, బ్యాగులు అమ్మినా ఆ ముద్ర వేశారంటే మాత్రం వాళ్ళ స్కూల్ని మేము రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. అంటే ఆ ఫిక్స్డ్ రేట్లు పెట్టేసి పుస్తకాలు, ఎల్కేజీ పుస్తకాలు 4,000 ఏంటండి? మనం చదివినప్పుడు ఒక పుస్తకం పట్టి వెళ్ళొచ్చాం. ఇప్పుడు అన్ని పుస్తకాలే, దానిలో ఏఐ కూడా ఉంటుంది. ఏఐ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా దానిలో పెడుతున్నారు. ఓకే, మీ పిల్లలకి అడ్వాన్స్ ₹1,00,000 మీకు ఏమీ కాదు, బాత్రూమ్ ఏసీ ఉంటే చాలు మీకు. అదే కదా ఇంటర్నేషనల్ స్కూళ్ళు. ఏనాడు మీ స్కూల్లో ఏసీయే కదా అంతా? అదే అలాంటి స్కూల్. అలాంటివి కట్టేసుకుని మనం ఇక్కడ వెళ్ళిపోయి మనం ఆనందించడానికి ప్రయత్నం చేస్తాం. లెట్ ఇట్ బి. సో ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళకి ఉండేటువంటి విషయంలో రేపు పిల్లలకి మనం ఏం చేయాలి అనే చింత తప్పట్లేదు. అప్పు ఎక్కడ చేయాలి, లోన్ ఎక్కడ తీసుకోవాలి, ఇప్పుడు ఏమవుద్ది, ఎలా అవుద్ది, ప్రతి ఒక్కరికి టెన్షనే, చింత ప్రతి ఒక్కరికి. సరే, చింత దాటారు అని అనుకుంటే తీర్పు తీర్చడం విషయంలో తీర్పు తీర్చొద్దని బైబిల్ చెప్పలేదు. లెట్ మీ గివ్ యూ ఎ క్లారిటీ. దేవుడు తీర్పు ఎలా తీర్చాలో చెప్పాడు, అంతేగాని తీర్పు తీర్చొద్దు అనేటువంటి విషయంలో కాదు. నువ్వు జడ్జిమెంట్ విషయంలోకి వచ్చేటప్పటికి నీవు నీ వ్యక్తిగత జీవితాన్ని పరిపూర్ణంగా, పరిశుద్ధంగా ప్రభు కోరుకున్న రీతిగా మార్చుకుని అప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పు. నీ దూలాన్ని తీసేసి జడ్జి చేయి, అంతేగాని లోపల ఏదో పెట్టుకుని అవతరోడి మీద బురదేసేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పాడు. తీర్పు తీర్చొద్దని బైబిల్ చెప్పలేదు. ఎలా తీర్పు తీర్చాలో యేసుప్రభు వారు చెప్పాడు. బైబిల్ చెప్పిన విషయాలన్నీ అంతే. మనం కొన్నిసార్లు ఉద్రేకం ఎక్కువైపోయి తప్పుడు బదులు చేసేసుకున్నాం. రైట్, కిందకు వద్దాం. సొంత సిలువను, యేసు సిలువను ఎత్తుకోమన్నాడా వద్దా? నీ సొంత సిలువ ఎత్తుకోవాలి, యేసుప్రభు సిలువ ఎత్తేసుకున్నారా? ఇవన్నీ యేసుక్రీస్తు టీచ్ చేసిన సంగతులే. ఇవి మనకంత ఇంట్రెస్ట్ లేదు. సొంత సిలువ లేదు, యేసుప్రభు లేదు. ఏ పాస్ట్ గారి దగ్గరికి వెళ్తే మాకు దయ్యాలు వదిలిపోతాయి, జబ్బులు తగ్గిపోతాయి, అప్పులు తీరిపోతాయి, దీవెనలు వచ్చేస్తాయి, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, బహుమతులు వచ్చేస్తాయి, విడుదలలు వచ్చేస్తాయి. ఈ రకమైనటువంటి వెతుకులట్లే ఉన్నాం తప్ప అది నీ సొంత సిలువ నువ్వు వెతుకుంటే తప్ప దేవుడు నీకు తీర్చడని నీకు అర్థం కాలేదు. నెక్స్ట్, నిజమైనటువంటి కాడి మోయటం ఆయన దగ్గర నేర్చుకోవటం, రెండు ఉన్నాయా? కాడి ఎత్తుకోవాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎంతమంది కాడి ఎత్తుకున్నారు, ఎంతమంది ఆయన దగ్గర నేర్చుకున్నారు? కాడి ఎత్తుకోవటం అంటే నువ్వు యేసుక్రీస్తుని గనక నువ్వు మోయటానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకుని ఆ కాడికి ఒకవైపు నువ్వు గనక దాన్ని ఎత్తుకుంటే, యేసుక్రీస్తుని, క్రైస్తవ్యాన్ని ఎత్తుకుంటే రెండో వైపు ఆయన ఎత్తుకుంటాడు. నీ కాడి సులువు అవుద్ది. ఒకవైపు నువ్వు ఎత్తుకుంటే ఆ బరువుకి నువ్వు లాగలేనప్పుడు నీకు సహాయం చేయడానికి ప్రభు రెండో వైపు వస్తాడు. అది కాడి. అప్పుడు ఆయన నేర్పుతాడు నీవు దాన్ని ఎలా ఎత్తుకోవాలో, ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఎలా తగ్గాలో, ఎలా నేర్చుకుని నడవాలో అన్నీ కూడా క్రీస్తు ద్వారా నువ్వు బోధించబడతావు. యేసు ప్రభుతో నేర్చుకునే సంగతులు అవి. మరి సంఘాల్లో సంవత్సరాల బోధ వింటున్నా మనం ఇంకా నేర్చుకోలేదు అని అంటే, ఆ కొన్ని విషయాలు గెలవలేదు అని అంటే డెఫినెట్గా దాన్ని తప్పని మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్, కిందకు వచ్చేద్దాం. మన మాటలు జాగ్రత్తగా ఉండాలా? ఏమైనా మాట్లాడచ్చా? జాగ్రత్తగా ఉండాలా? 12వ అధ్యాయంలో గట్టిగా చెప్పాడు. ఏమన్నాడు? మీరు పలికే ప్రతి మాట గురించి మీరు జాగ్రత్తగా ఉన్నాడు. విమర్శ దినమును మీరు లెక్క చెప్పాలి. మంచివైనను చెడ్డవైనను సరే అని చెప్పాడు. ఒక మనిషి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు విస్తారమైన మాటలు మాట్లాడితే దోషం ఉండక మానదు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడే ఆ మాట తాలూకా విలువైనది. నీవు మంచి చెట్టు మంచి ఫలాలను కాస్తుంది, కాని చెట్టు చెడ్డ ఫలాలను కాస్తుంది. నీ మాటలను బట్టి నువ్వు మంచి చెట్టు చెడ్డవాడవు నిర్ణయించబడతావు. కాబట్టి మన ఫలాలు కరెక్ట్గా ఉండాలంటే మన మాటలే యోగ్యంగా ఉండాలి. కాబట్టి మనం మాట్లాడేటువంటి పద్ధతి ఎంత కరెక్ట్గా ఉంది, ఎంత కరెక్ట్గా జాగ్రత్తగా మాట్లాడగలుగుతున్నామో మనం చూసుకున్నామో లేదో చూసుకోండి. 14, కరువు, ఖడ్గము, హింస, అన్యాయం, బెదిరిపోవద్దు అని చెప్పాడు. ఈ 4 వస్తాయి. కరువు వస్తుంది, ఖడ్గం ఉంటుంది, హింస వస్తుంది, అన్యాయం వస్తుంది. కానీ నువ్వు బెదిరిపోవచ్చా? ప్రభుని వదలొద్దు, విశ్వాసం నుంచి నిరీక్షణ కోల్పోవద్దు, ఏదో జరుగుతుందని వింత సంభవిస్తుందని భయపడద్దు. అవి 4 జరుగుతాయి,
జరిగినప్పుడే నీ విశ్వాసానికి కర్త అయిన దేవుని యందు నువ్వు గట్టిగా ఉన్నావని చెప్పుకో. కాడి పట్టుకుని వెనక్కి తిరగద్దు. ఆయన నాగలి పట్టుకుని నాగలి మీద చేసి వెనక్కి తిరిగిపోవద్దు. మునికోళ్ళకి ఎదురు తిరగద్దు. కాబట్టి ప్రభు పక్షకి 4 జరుగుతాయి. కాబట్టి 1 జరిగినా 4 జరిగినా ఏమాత్రం తగ్గిపోకుండా ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని ప్రభు మనకు నేర్పించాడు బోధ. 15 పెదవులు, స్తుతి, ప్రార్థన, ఈ 3 కూడా వెర్సెస్ నీ హార్ట్ ఎలా ఉందో చెక్ చేసుకో. మీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా. సో నీ పెదవులు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఈ 3 దేవునికి దగ్గరగా ఉన్నాయా, దేవునికి దూరంగా ఉన్నాయి? ఈరోజు నీ జీవితంలో ఎదురు చూస్తున్న నీ శ్రమలో నుంచి అనుకూలమైన దేవుని సమయం వచ్చినా కూడా నువ్వు భౌతికమైన, కుటుంబపరమైన, ఆర్థికపరమైన, ఆత్మ సంబంధమైన ఒక విడుదల అనుభవించట్లేదు అని అంటే నీ హార్ట్ ఖచ్చితంగా దేవునికి దూరంగా ఉందని అర్థం. డిక్లేర్ టైం వచ్చేసింది, విడుదల వచ్చేసింది. విడుదల వచ్చేసినా నువ్వు అనుభవించట్లేదు. కారణం ఏంటి తెలుసా? నీ నోటి మాటలకి నీ హృదయానికి మధ్యలో దేవుడు కోరుకున్నటువంటి యథార్థత నీ హార్ట్లో లేదు. పెదవులు మాత్రం దగ్గరగా స్తుతిస్తాయి. ప్రార్థన అంటది, కన్నీరు అంటది, ఉపవాసం అంటది, 3 రోజులు ప్రార్థన అంటది, ఏవో చెప్తా ఉంటారు. ఇవన్నీ సొల్లు. హార్ట్ దూరంగా ఉంది. హార్ట్ వేరే దాని మీద ఉంది. వీళ్ళు సంఘంను విడిచిపెట్టరు, చర్చిని విడిచిపెట్టరు, పాస్టర్ని విడిచిపెట్టరు, ఇంట్లో ప్రేయర్సలు విడిచిపెట్టరు, వీళ్ళ సాక్ష్యాలు విడిచిపెట్టరు, కానీ హార్ట్ దూరంగా ఉంది. నీ లైఫ్లో ఒక రకమైన వాక్యానికి విరుద్ధమైనటువంటి ప్రతి తీర్పు ఒకదాని తర్వాత ఒకటి శ్రమగా వస్తుంది అనంటే అది నీ పిల్లల ద్వారా కానీ, నీ భార్యాభర్తల మధ్య సంబంధం ద్వారా కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవహారంలో కానీ, ఆత్మ సంబంధమైన విషయాల్లో కానీ ఖచ్చితంగా ద్వేషంగా ఉన్నావంటే నువ్వు క్రీస్తు యొక్క హృదయానికి దూరమైన హృదయం కలిగి ఘోరమైన మనసుతో దేవుని సన్నిధిలో సాక్ష్యం జీవితం కలిగి ఉన్నావని 100% ట్రూత్. నన్ను చెప్పేయమంటారా ఎవరి జీవితంలో అలాంటివి ఉన్నాయో? వచ్చిన ముందు నిలబడండి, మీ సమస్యలు నాకు తెలియనివేం కావు, నీ జీవితం హృదయంలో దేవుని దూరంగా ఉన్నావని ఖచ్చితంగా చూపించగలను. ఇది జడ్జిమెంట్ కాదు, మీ ప్రవర్తన ఫలాలు. మీరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అంటే పిచ్చోడా, పిచ్చిదానా, హృదయం సరి చేసుకుండా మాటలతో యాశాలు వేసి ఏ పాస్టర్ని ఏడిపిస్తావే? ఎంతమందిని మోసం చేస్తారు బతుకులో. అది ఎందుకు జరగలేదు? 100% నేను చెప్పగలను. నీ హృదయం వేరు, నీ మాటలు వేరు, ప్రవర్తన వేరు. ఇదంతా కాంట్రాస్ట్, ఇదంతా క్రిస్టియన్ రంగు, కవరింగ్. ఈ కవరింగ్ మోసాలు యేసుప్రభు ఖచ్చితంగా తీసిపడేస్తాడు. నువ్వు చర్చిలో 100 సంవత్సరాలు ఉన్నా అన్నలాగా యేసుప్రభు చూసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. చూడవు ఆమె యథార్థంగా పరిశుద్ధాత్మతో నడిపించబడిన వృద్ధురాలు కాబట్టి ఆవిడకు ఉంది ఆ అర్హత. ఈరోజు నువ్వు చెప్పే వేషాలకి యేసుప్రభు ఏం బాల్దా పడిపోడు, జాగ్రత్త. నెక్స్ట్ మన నిజంగా నువ్వు ఉపేక్షించుట ఎంతమందికి తెలిసిపోయింది? కాడెత్తుకోవడం తర్వాత ఉపేక్షించుట. ఎంతమంది మనల్ని మనం ఉపేక్షించుకోగలం? ఎంతమంది సెల్ఫ్ డినైల్ నేర్చుకున్నాం? ఎంతవరకు నన్ను నేను కోల్పోవడానికి ఇష్టపడతాను, నా స్థానం మరొకరికి ఇవ్వడానికి ఇష్టపడతాను, నా ఆయాసం, నా ప్రయాసం నిజంగా నా విశ్వాసానికి సంబంధించిందేనా? నిజంగా మనలో ఆ లాస్ ఆఫ్ ఫ్యాక్టర్కి ఇష్టపడినటువంటి మనస్తత్వం ఉందా మనకి? చెక్ చేసుకో. ఉపేక్షించడం లేనట్టు నీ క్రైస్తవ జీవితం క్రైస్తవం కాదు కదా. మరి నువ్వు క్రిస్టియానిటీగా నీ పేర్లతో నువ్వు రకరకాల ఫేమ్తో నువ్వు బయటకు వచ్చి ప్రభు చెప్పిన సంగతికి వ్యతిరేకమైపోతే ఎలా? నెక్స్ట్ ఆయన 17 అభ్యంతరకరమైన జీవితం ఎప్పుడు వద్దు, మార్పు పొంది చిన్న బిడ్డల వలె రమ్మన్నాడు. మార్పు పొంది చిన్న పిల్లల్లాగా. నిజంగా చిన్న పిల్లలు వాళ్ళకి నచ్చింది చేయడానికి ఇష్టపడతారు, చెప్పింది చేయడానికి ఇష్టపడతారు. ఒకవేళ నువ్వు రాంగ్ టీచ్ చేస్తే ఏమవుద్ది? నువ్వు పిల్లలకి చిన్నప్పుడే రాంగ్ టీచ్ చేయడం మొదలు పెడితే ఎలా అవుతుంది? నాకు ఒకసారి బాగా గుర్తుంది. నన్ను మా క్లాస్లో 2వ క్లాస్లో నేను చాలా సన్నగా ఉండేవాడిని, చాలా బక్కగా ఉండేవాడిని, చాలా బక్కగా ఉండేవాడిని. కొంచెం ఆల్రెడీ వయసులో పెద్దన్నాడు ఒకడు నన్ను గట్టిగా తోస్తే మోకాలు 2 చిక్కుపోయాయి. చిన్నప్పుడు ఇంటికి వెళ్ళేటప్పటికి రక్తంతో ఉంటే ఎవరు రానంటే పలానా కేశవరావు అని చెప్పాను. చెప్తే మరుసటి రోజు ఫుల్గా డాడీ మమ్మీ అందరూ వచ్చేసి ఆడిని పిలిచి ఆడిని పట్టుకుని ఫుల్గా తిట్టేసి, ఏదో 2వ క్లాస్లోనే ఆడిని కొట్టినంత పని చేసి టీచర్తో చెప్పి మా అబ్బాయిని ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టండి అని చెప్తే వాళ్ళు నా దెబ్బలను చూసి నన్ను ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారు. ఇంకా అక్కడి నుంచి మనం ఫస్ట్ బెంచ్లో జాగ్రత్తగా కాపాడుకోవడం నేర్చుకున్నాం. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళు నాకేం చెప్పిందంటే, ఆడి దెబ్బలు కొడితే నువ్వు ఎందుకురా తిన్నావు, తిరిగి కొట్టరా అని చెప్పారు. 2వ క్లాస్లో బోధ, ఆత్మీయ బోధ. నువ్వెందుకు పడిపోయావు, నువ్వెందుకు ఆడిని లేపి కొట్టలేదు, నువ్వు కొట్టండి. ఆడు కొట్టేస్తాడు మమ్మీ అని అంటే, ఆడు కొట్టినప్పుడే నువ్వు కొట్టు అని చెప్పారు. మీరు కూడా ఏం చెప్తారు? చిన్నప్పుడే చెప్తారు కదా, నువ్వెందుకు వెనకట్లు కూర్చున్నావు, ముందుకెళ్ళిపో. రేపు పొద్దున్న ఆడికి ఏమవుద్ది? ఎవరినైనా తొక్కేసి పైకి వెళ్ళడం అలవాటు అవుద్ది. రేపు ఎప్పుడో ఆడి ముందు జైల్లో ముందు పెడతారు. ఎందుకు? చిన్నప్పటి నుంచి మనం ఎక్కించేది కాబట్టి. ఆ లక్ష్యము గుర్తింపబడాలి కానీ మనిషిగా గుర్తింపుకు ముందుకు తీసుకొస్తే ఏమవుద్ది? మీ ఆశ ఏంటి? ముందుకుంటే దగ్గరకుంటే దీవులు దుప్పుకుని వెళ్ళిపోదామని కాదా?
కాదా? హార్ట్ఫుల్గా చెప్పు, కాదా? ఎక్కడున్నా నా ప్రభువు దృష్టిలో దాటిపోతానా? నా ప్రభు నన్ను చూడ్డా? నీకు తెలియదు ఆ విషయం? స్వార్థం అండి. మీరు ఏది విత్తే అదే కోస్తారు. రేపు పొద్దున్న మీ పిల్లల్ని ఎక్కడ చూస్తారో అక్కడే చూస్తారు. సరే, ఆ రెండు చదువుతునేటప్పుడు నన్ను కొట్టు అని అంటే క్లాస్ చదువుతున్నంతసేపు అంటు కొట్టడానికి చూశాను నేను. ఒక్కరోజు అవలే, ప్రతిరోజు ఆడితో దెబ్బలు తిన్నాను. 3వ క్లాస్కి వచ్చినప్పుడు నాకు అర్థమైంది, నేను కొడితే పని అవ్వదు, ఆడితో కొట్టించుకోకుంటే పని అవుద్దని. ఇంట్లో చెప్తే మీటింగ్ అవుతుంది కానీ దెబ్బలు నాయకగా తింటున్నాను. ఎందుకంటే ఆడిని ఏదో రకంగా కొట్టేద్దాం అనుకుంటున్నాను, ఆడు తిరిగి కొట్టేస్తున్నాడు. బలం ప్రయోగించడానికి కుదరదు. మనం చెప్పే బోధ ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా? పిల్లల విషయంలో మనం ఏం చేయాలనుకుంటున్నాం చూసుకోండి. బైబిల్ అదే చెప్పింది, అభ్యంతరకరమైన జీవితంలో మార్పు పొంది చిన్న బిడ్డలాగా మారాలి. మనం పెద్దోళ్ళేమో పిల్లలను పాడు చేస్తున్నాం, పిల్లల జీవితంలో ఉండాలని మనం అసలు ఆలోచించగలిగట్లే. ఇది యేసుప్రభువు చెప్పింది 19. అందరినీ రక్షించుకో, అందరినీ దక్కించుకో, ఎవరిని పోగొట్టుకోవద్దు. ఏం చెప్పాడు? అందరినీ రక్షించుకో, అందరినీ దక్కించుకో, ఎవరిని పోగొట్టుకోవద్దు. అందుకని ఏం చేయాలి? ఎవడైనా తప్పు చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాలి, 2-3 సార్లు చెప్పాలి. ఆ తర్వాత వారికి పెద్దలతో మిగిలిన అందరితో కామన్గా చూసుకోవాలి. బట్ అల్టిమేట్గా వాడిని వెలేయడం ఉద్దేశం కాదు, వాడిని ఏం చేయడానికి? దక్కించుకోవాలి, వారిని సంపాదించుకోవాలి. దీని కొరకు మనం ప్రయాసపడాలి. తప్పిపోతున్న వారి గురించి ఒక లక్ష్యం కలిగి ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 19, క్షమించుట్లో రాజీ పడద్దు, నష్టం లేదు. క్షమించుటలో ఎన్నిసార్లు? మన క్యాలిక్యులేటర్ పగిలిపోయిన లెక్క చెప్పాను కదా, 10⁻7 అని. ఒక్కరోజులో ఎన్నిసార్లు అయినా వస్తే ఏం చేయాలి? క్షమించుకుంటూ ఇంకేం మాట్లాడకుండా ఒక రోజులో 24 గంటల్లో ఎన్నిసార్లు అడిగినా, ఎన్నిసార్లు జరిగినా మనం ఏం చేసుకోవాలి? రాజీ పడని క్షమాపణ మనం కలిగి ఉండాలి. ఉండగలమా? ఆఖరిగా ధనవంతులు జాగ్రత్త, నమ్మకాలు జాగ్రత్త. దేవుని రాజ్యం ఉంటుందా, పోద్దా? ధనవంతులు దేవుని రాజ్యంలోకి వెళ్తారా, వెళ్ళరా? కాబట్టి ఏం చేద్దాం? బంగారం రేటు ఇప్పుడే తగ్గేలాగా ఉంది, కొనేద్దాం. మళ్ళీ పెరిగిపోద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ? ధనవంతులు దేవుని రాజ్యంలో అంటే డబ్బుంటే బంగారం ఉంటే ధనవంతులు అనంటే ఎస్, గవర్నమెంట్ ఇప్పుడు అదే చెప్పింది. కాబట్టి చూసుకోండి ఎలాంటి విషయాల్లో ఉంటాం. రైట్, ఇప్పుడు నేను చెప్పినటువంటి సుమారు 20 విషయాలు యేసుప్రభువారు ఒకదానితో ఒకటి లింక్ లేకుండా కొన్ని కాంపౌండ్గా 20 అంశాలు మొత్తానికి బైబిల్లో బోధగా మన ముందు కనపడతాయి. క్రిస్టియన్ స్ట్రక్చర్ అని చెప్పచ్చు ఈ 20 ఇష్యూస్. ఈ 20 విషయాలు నేను విన్నాను, నేను ఒప్పుకున్నాను, నేను చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఎతికితే నాలో 20 విషయాలు ఉన్నాయి. ఎంతమంది చెప్పగలరు? విన్నారా లేదా? ఏ చర్చికి వెళ్ళినా 20 విషయాలు ఉంటాయి. ఈ విషయాల మధ్యలో నేను చేస్తున్నాను, నేను చేయలేదని ఎవడు తీర్పులోకి నన్ను అడగలేడు అనగలరా? అనలేవు. ఇప్పుడు యేసుక్రీస్తులో బోధ చేస్తున్న మనము ఇప్పుడు ఏ బోధకు లక్ష్యం కలిగి ఉన్నామో చూసుకోండి. ఇప్పుడు ఏ విషయాలు మీరు ఎన్ని సంవత్సరాలు వచ్చినా నేను ఇదే బోధిస్తున్నానంటే ఖచ్చితంగా నా చర్చ కొన్ని రోజులు ఖాళీ అయిపోద్ది. ఎందుకు? వీడు ఎప్పుడు ఇదే చెప్తాడు, ఏ రోజు ఆర్థిక ఆశీర్వాద సభ పెట్టడు. ఏ ఆశీర్వాద సభ? ఈ మధ్య పెట్టారు కదా విజయవాడలో సత్యబాబు అన్న, ఆర్థిక ఆశీర్వాదం, దైవిక దీవెన ప్రార్థనలు అంట. దైవిక దీవెనలు దింపుతాడు ఈయన. ఎట్లా దింపుతాం, ఎలా ఇవ్వగలం? యేసు ప్రభు చెప్పినవన్నీ పై సంగతులు. భూమి మీద బతికేటప్పుడే దేవుని రాజ్యం ఎలా ఉండాలో, మన ద్వారా ఎలా కలిగి ఉండాలో నేర్పించేశాడు. ఇవన్నీ వదిలేసి వీటి కొరకు ప్రయాసపడక, వీటిలో అర్థవంతమైన జీవితం కలిగి ఉండడానికి ఇష్టపడక, మనల్ని మనం కోల్పోవడానికి ఇష్టపడక, ప్రతి విషయంలో త్యాగమైనటువంటి జీవితం కలిగి ఉండాలనే క్రైస్తవ్యం ఒక్కసారిగా మారిపోయిన ఏదో ఆయన. మీరు బాధపడద్దు కానీ వాస్తవాలు అర్థం చేసుకోవడానికి చెప్తాను. పిల్లలు లేని వాళ్ళు చేయొద్దండి. ఇంకా మేము మ్యారేజ్ అయినాక మాకు ఇంకా పిల్లలు లేరండి అనే విషయాలు చెప్పండి. భార్యాభర్తలు సమాధానంగా ఉన్నారా చెక్ చేసుకోండి. కాబట్టి ఇద్దరి మీద ద్వేషం, హృదయంలో కోపం, ఒకరి మీద ఒకరికి వ్యసనం ఏం లేవు కదా, వెరీ గుడ్. ఇలాంటి 2 విషయాల్లో ఉండి నా భర్త కొరకు నేను బతుకుతున్నాను, నా భార్య కొరకు నేను జీవిస్తున్నాను, వాళ్ళు బతకాలి, వీళ్ళు జీవించాలి. ఆ 2 విషయంలో ఏకత్వం మీకుందా? ఖచ్చితంగా మీ పిల్లలు వస్తారు. ఇంకా రాలేదా? అమ్మతేజ దగ్గరికి వెళ్ళండి. అరటి పండు ఇస్తాడు, బత్తాయి పండు ఇస్తాడు, అదే ఊర్లో అంజూరు పండు కూడా ఇచ్చేవాడు అన్నాడు, పిల్లలు పుడతారు. ఏ సైన్స్ చెప్పింది? కొండలో పాయసం కదనుకున్నావా ఇదే? దానికి విశ్వాసం పేరు పెడతావా? కానీ అక్కడికి వెళ్ళి సభ చూడండి ఎలా ఉంటుందో. కొట్టు చచ్చిపోతారు అరటిపళ్ళు కోసం. ఎక్కడెక్కడోళ్ళు. మొన్న ఒక ఆయన నాకు ట్రైన్లో కనపడి ఎక్కడికంటే సభ కాదు, దేనికంటే ఇది చెప్పుకొచ్చి ఏ ఊరు నుంచి వస్తున్నావు అంటే ఆయన రాజస్థాన్ నుంచి వస్తున్నాడు. ఎవడు చెప్పాడు రా నీకంటే? వీడియో చూపించారండి, పిల్లలు పుట్టారండి అరటిపళ్ళు తిన్నాక అమ్మతేజ అంట. అంటే ఎక్కడ రాజేస్తారు, ఎక్కడ ఈ ఊరు?
గుంటూరు దగ్గర. అంటే ఇప్పుడు మీరు ఎవరి వల్ల మోసగించబడుతున్నారు? నాకు ఆ తేజాన్నతో నాకే గొడవ లేదు, గొడవల్ల విశ్వాసంగానే. సరే, ఇంకా అదంతా కాదు కానీ బాబు పాస్టర్ గారు, మేము ఎన్నిసార్లు ప్రార్థన చేయమన్నా నువ్వు సరిగ్గా చేయట్లేదు మాకు, అందుకే మేము ఈ మధ్య నూనె బాటిల్ కొనుక్కోవడానికి రాజమండ్రి వెళ్తున్నాం అన్నాడు. ఏం బాటిల్? కొబ్బరి నూనె, ఒలివ్ నూనె, అదో పెద్ద వ్యాపారం. నాకు కూడా ఫోన్ చేశారు పూర్ణ మార్కెట్ నుంచి, పాస్టర్ గారు ఈ చర్చి మీదే కదా అన్నాడు. ఆ చర్చి నాది కాదు, నేను ఆ చర్చికి పాస్టర్ అని అన్నాను. అనంటే ఏదైతే ఏముందంటే మీకు నూనె బాటిల్ ఉండవా అన్న. నూనె బాటిల్ పడవా అని అంటే పడితే ఎందుకు తలకు రాసుకుంటాను నేను అన్న. అది కాదండి, ప్రార్థన నూనె అని మీరు స్టిక్కర్ ఇచ్చేస్తే మీ బాటిల్ మోడల్ ఇచ్చేస్తే దాన్ని తయారు చేసి మేము ఫిల్ చేసి ఇచ్చేస్తాను. హౌ జెన్యూన్ ద ఆలివ్ ఆయిల్ అని అడిగాను. అంటే 1% అన్నాడు. అదంతా సింథటిక్ ఆయిలే, దానిలో 1% ఆలివ్ ఆయిల్ కలుపుతాడంట. ఇప్పుడు మనకి ఎంత మోసం అండి. దాని కింద ఏముంటుంది తెలుసు? 100% వెర్జిన్ ఆలివ్ ఆయిల్, ప్రేయర్ ఆయిల్ బై ఆలివ్ గ్రీన్. థామస్ అన్న అలవాటు చేశాడు ఈ నూనెలు గుడ్లో, ఊరంతా పాకిపోయి ఆ ఖర్చు పాపం కాలు ఇరిగిపోయి నానా బాధలు పడుతుంటే ప్రార్థన చేద్దామని అక్కడికి వెళ్తే ఆ ఇరిగిపోయిన కాలు మీద స్వస్థతా వస్త్రం అని రాసి ఉంది. నేను ఇంకెందుకండి వచ్చేసింది కదా వెళ్ళిపోదాం అంటే సాయంత్రం ఆపరేషన్ ఎందుకు గుడ్డేశాక. రాజమండ్రి నుంచి ఒక మనిషి గుడ్డ పట్టుకుని బయలుదేరి రాత్రి వచ్చాడు, తెల్లారా ఆపరేషన్ అంటే దానికి ముందు కొట్టేసి ప్రార్థన చేస్తున్నారు. మరి ఆ డాక్టర్ ఆశ్చర్యపోవాలి కదా, ఎముకలు అతికిపోయినాయి అని. నేను విశ్వాసాన్ని గెలిచేట్లా, నీ విశ్వాసాన్ని నష్టపరచట్లా. నీ విశ్వాసాన్ని క్రీస్తు మీద కాక ప్రార్థన నూనె మీద కానీ, ఆ తైలం మీద కానీ, ఆ నీటి మీద కానీ, ఆ కర్చీఫ్ మీద కానీ, ఆ వస్త్రం మీద కానీ ఉంచావు అన్నప్పుడే యేసు తప్పిపోయాడని అర్థం. మీరు సాక్ష్యాలు చెప్పడానికి యేసు ప్రభు వస్త్రం పెట్టలేదా, పౌలు నడికట్టు పట్టుకెళ్ళలేదా, నువ్వెన్నైనా చెప్పు. నీ విశ్వాసం ఆ స్వస్థత మీద ఉందా, స్వస్థత ఇచ్చు వాని మీద ఉందా అన్నది చూస్తాడు ప్రభు. ఇక్కడ మీ డాక్టరినల్ ఇష్యూయే మారిపోయింది. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చేటప్పుడే ఇవి జరుగుతాయని చెప్పినప్పుడే అబద్ధ బోధకులు వస్తున్నారు, ఏర్పరచబడిన వారు మోసగించబడతారు, పనికిమాలిన విషయాల వైపు తిరపబడతారు, దేవుని సంగతులకు బతకడం నేర్చుకోండి అని చెప్పినటువంటి యేసు ప్రభు మాట వదిలేసాం. ఈ విషయాల వైపు మనం పరుగులు పెట్టిపోతున్నాం, ఈ గుడ్డలు, ఈ నూనెలు. మరొక ఆయన చెప్తున్నాడు, మీకు నిజంగా విడుదల కావాలంటే 10 రోజులు మాతో ఏకీభవించి ప్రార్థన చేయండి, 20 రోజులు బైబిల్ స్టడీకి రండి, 30 రోజులు దూర ప్రార్థనలో లైవ్లో పాల్గొనండి, జూమ్లో పాల్గొనండి, లేకపోతే యూట్యూబ్లో ఏదైనా పాల్గొనండి. 50 రోజులు మాతో పాటు మీరు ఆరాధించారంటే, ఉపవాస ప్రార్థనలో ఉన్నారంటే, మా టీవీ స్క్రీన్ మీద నేను చేయి పెడతాను, ఇప్పుడు చెయ్యట్టండి, ఇక్కడే మా చెయ్యి మీద నీ చెయ్యట్టండి, రాత్రికి విడుదల అవ్వదు చూడండి అంటే ఆడి దయ్యం కూడా నీ దాంట్లో దూరిపోద్ది, జాగ్రత్త. చెయ్యిల మీద పెట్టారు కనుక. ఎందుకు ఈ బలహీనత అనంటే ఆశ. నీ వీక్నెస్ వాళ్ళకి క్యాష్, దానికోసం వాళ్ళకి పిఆర్ పెరుగుతుంది, దాని కొరకు మీరు ప్రయాసపడుతున్నారు. ఈ చేతులు ఎంచుకోవడం, చేతులు ఎట్టడం, దాన్ని తాకడం, దాన్ని పట్టుకెళ్ళడం. ఏంటి 50 రోజులు, 30 రోజులు, 60 రోజులు నీ ఇంట్లో రహస్యమంది చూస్తున్న దేవునికి పక్కకు పెట్టి ఆడెవరి దగ్గరకో వెళ్ళి 50 రోజులు 30 రోజులు నువ్వు ఏదో చేసి వస్తావా? ప్రార్థన వ్రతమా? ఏమొస్తాయి? ఏర్పరచబడిన వారు మోసగించబడేటువంటి. ఇది ఏం చెప్పలే, ఎవరు చెప్పారు? ఆ ఉపమానం చూసి మనం నేర్చుకోమని చెప్పాడు. ఈ ఉపమానం ద్వారా మీరు నేర్చుకుని అని చెప్తున్నాడు ఈ విషయం. ఇంకా చెప్తున్నారు, సేవకులకు బాగా పరిచర్య చేస్తే బోల్డ్ దీవెనలంట. నిజమా? మీ భర్తకు చేస్తే పరిచర్యకి దీవెన, చచ్చికొచ్చి తడుకుంటూ శుభ్రంగా రుద్దితే దీవెన. ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు నన్ను ఎక్కడ ఇద్దండి, బాత్రూమ్ దొడ్లు కడగడానికి ఏంటి, మీ ఆవిడ ప్రేమిస్తావా అని అడిగాను. అనండి వాళ్ళు చచ్చుకొస్తుందని అప్పుడప్పుడు మీ పిల్లలు నీ మాట వింటారా? అప్పుడప్పుడు నువ్వు బాత్రూమ్ కడగద్దిల్లాను. నీ జీవితంలో లోబడుచుకోగలిగిన ఆత్మానుసారమైన జీవిత సాక్ష్యం కలిగి ఉంటే అప్పుడు నువ్వు చేసే పరిచర్య చిన్నదైనా, అది అతి అల్పమైనదైనా అత్యున్నతమైన సింహాసనమైన దేవుని బహుమతిస్తాడు. ఇది చెయ్యాల్సింది చేయడం మానేసి అందరి మధ్యలో నేను ధీరుడిగా కలుపుతున్నానండి. ఆ బాత్రూమ్ కడుగుతున్నాడు డాక్టరు, ఎండి డాక్టర్ గారు, నేను దీనుడిగా కనపడాలనుకున్నాను. భార్యతో ప్రేమించలేనోడివి నువ్వు బాత్రూమ్ కడిగితే దీవెన వస్తుందని ఎవడు చెప్పాడు నీకు? సో నువ్వు చేయాల్సిన విశ్వాస జీవితం మానేసి వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు దీవెనలు ఆశీర్వాదాలంటే అది మోసం. ఇలాంటివి చెప్పించుకుని చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని పేరు హెబ్రోను. ఏమంటే దేనత్వం. ఏం దీనత్వం? వాక్యాన్ని చేయాల్సిన జీవితం మానేసి దానికి ఏదో బ్రాండ్ పేర్లు పెట్టి దానికి ఏదో వెళ్ళిపోతామంటే ఏర్పరచబడిన వారు మోసగించబడేటువంటి విషయం. ఈ మధ్య ఇంకో రకం తయారైపోయింది. టచ్. ఈ టచ్లు, ఉఫ్ఫులు, ఉమ్ములు
నూనెలు, నీళ్లు, ఇసరడాలు. ఈడ కోటి ఇసుతాడు ఒకడు కుర్చీ ఇసిరేస్తున్నాడు. ఆఫ్రికా వాళ్ళని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఆడు షూ ఇసురుతాడు. కాళ్ళు ఎలాగంటే అవతడో అని కొట్టుకుంటుంటాడు. ఏంది కాళ్ళు ఊపితే ఆత్మ వెళ్ళిపోతుందండి, అభిషేకం ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇంటి నుంచి అవతలకి పవర్. ఏర్పరచబడిన వారు మోసగించబడుతున్న రోజుల్లో నువ్వు ఉండి తెలియకుండా అలాంటి పాస్టర్ మీ ఇంటి పక్కన వస్తే వెళ్ళకుండా ఉండగలవా? ఇప్పుడు చెప్పు, ఉండగలవా? ఏదో ఒక్క దీవినైనా రాదా? ఒక్క ఆశీర్వాదమైనా రాదా? మనం హైదరాబాద్ వెళ్ళకుండా హైదరాబాద్ మన దగ్గరికి వస్తే ఒక్క ఆశీర్వాదమైనా తెచ్చుకోవద్దా? ఆ పూట ఉదయం టిఫిన్ మానేసి, మధ్యాహ్నం తిండి మానేసి, అడుక్కునోడికి అన్నమంత పెట్టేసి, ఏంటంటే మళ్ళీ దేవునికి దేవుని దగ్గర ప్రభు నాదంతా నీకు ఇచ్చేసాను, దిక్కుమాలినోడికి పెట్టేయమన్నావు, ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను, రాత్రి నాకు ఏదో ఒకటి ఒక్కరోజు వేషానికి మీసం గీస్తే అది రావడానికి 6 నెలలు పడుద్ది, ఏదో అనుకుంటారు నిన్ను. ఆ యాషాలు వెయ్యిద్దనే కదా యేసుప్రభు గారు చెప్పింది. ఆ ఒక్క పూట యాషం ఏదో వచ్చేద్దని, అలాంటి పనులు చెయ్యిద్దనే కదా చెప్తున్నాడు నిన్ను. నీ హృదయం మోసం చేసుకుని ఇలాంటి భక్తికి ఆఖరి రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓడిపోతామో జాగ్రత్త ఆయన చెప్తున్నాడు. 24 గంటలు స్తుతి ఆరాధన అంట. లెట్ us ఎక్స్పీరియన్స్ ద హెవెన్ ఆన్ ఎర్త్. అసలు హెవెన్ భూమి మీదకి, ఎర్త్ మీద పరలోకాన్ని అనుభవించాలి అనేటువంటి స్వార్థం నీకు ఎందుకు ఇచ్చాడు? లోపల అసలు ఇంటెన్షనే తప్పు. దట్ మోటివేషన్ ఇట్ సెల్ఫ్ రాంగ్. నేను దేవుని సన్నిధిలో కూర్చుని బైబిల్ తెరిస్తే పరలోకం కనపడద్ది. నేను అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ దగ్గరకు పరలోకం వస్తుంది. ప్రభు నీతో మాట్లాడతాడు, నీ హృదయాన్ని చెక్ చేస్తాడు, నీ కనుచూపు దగ్గర నుంచి బాడీలో ప్రతి నరాన్ని తాకే వాక్యం పంపుతాడు, కరెంటు పెట్టినట్టు ఉంటుంది. ఇదంటే పరలోకం భూమి మీద దించేస్తాడంటే నేను ఆయన అడిగాను, ఎలా దింపేస్తావని సార్ అంటే, పాస్టర్ గారు 70 వెరైటీస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రమ్ అబ్రాడ్ అన్నాడు. 70 రకాల వస్తువులు, ఇన్స్ట్రుమెంటేషను ఆ చర్చ్లో ఫిక్స్ చేశాడంట. 70 రకాల సింఫనీస్ అంటున్నాడు. గల్లు అనేటువంటి శబ్దం 30 రకాలట. గల్లు 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 గల్లు. మా చర్చిలో 5 నడిస్తే వస్తుంది. 5 మంచి స్త్రీలు, పరిశుద్ధులైన యెషయా గ్రంథంలో చెప్పబడిన మెడవంగని స్త్రీలు మా చర్చిలో 5 ఉన్నారు, నడుస్తే వస్తుంది. వాళ్ళు మెడ వంగదో, మెడచాచి ఓరచూపులు నడుచుచు కులుకుతూ గజ్జలు గల్లు గల్లు అని నడుస్తారని యెషయా ప్రవక్త చెప్పిన 3వ అధ్యాయంలో ఉన్న ఆ లక్షణాలు మా దగ్గర, నీ దగ్గర ఎందుకు 30 రకాలు 70 రకాలు? వీళ్ళు తీసుకెళ్ళి గెంతిస్తే సరిపోద్దుగా అని మీరు నవ్వుతానికి చెప్తున్నారు. నవ్వుతాం కాదు అందరూ సైలెంట్గా ఉండండి, వెళ్ళిపోయినాక వీళ్ళు నడుస్తారు చూడండి, చెప్పుడు రాపోద్దు నన్ను అడగండి. ఇది తెలిసి పెడతారా, తెలియక పెడతారా, వదలలేక, కోరిక, ఆశ మమ్మల్ని ఇతరులు చూడాలని. మా పల్లెటూళ్ళలో కర్ణం గారు ఎద్దు వెళ్ళేటప్పుడు ఒక రకమైన చప్పుడు వస్తుంది, మునసబ్బు గారు గేదె వెళ్ళేటప్పుడు ఒకలాంటి చప్పుడు వస్తుంది. దాని మెడలో అలాంటివి కడతాం. అది ఏ ఎద్దో ఏ పోలికో తెలుసుకుని, చీకటి కదండి ఇప్పుడంటే కరెంట్ వచ్చింది, అప్పుడు కరెంట్ ఇది. ఆ ఎద్దు వెళ్ళిపోతుంటే ఎవడదరా అంటే కొద్దిసేపు ఒరే కర్ణం గారు ఎద్దురోయ్ అని అది తప్పిపోయింది పట్టుకోవడానికి వెళ్తారు. మీరెవరు? మనుషులైన మీకెందుకు ఆ సప్పుళ్ళు? పెట్టుకోండి, నాకేం సంబంధం లేదు. అంటే ఆయన ఇన్స్ట్రుమెంటేషన్ పెట్టి దాంతో ఏదో చేస్తాను అని అంటే దాన్ని చెప్పాను. అవసరం లేదు బ్రదరు. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఆత్మతో సత్యం కావాలి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటేషన్ కాదు. ఆ తర్వాత నాకు బ్రదర్ ఫోన్ చేసి చెప్పాడు, అన్నయ్య బ్రదర్ మీకు ఫోన్ చేశారా అన్నాడు. దేని గురించి రా? అదే భూమి మీద పరలోకం అన్నాడు. భూమి మీద పరలోకం ఎందుకు వస్తుంది? పరలోకంలో ఉంటుంది. భూమి మీద చర్చ్ ఉంటుంది, లేకపోతే లోకం ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఇంతకీ ఏంటి నీకేంటి సంగతి అని అంటే, దాని సౌండ్ సిస్టమ్ నేనే పెడుతున్నాను. నీ దగ్గర అంత మోపు ఉందరా అంటే 6 సౌండ్ సిస్టంలు కలిపానన్నా, చాలా పెద్దదన్నా. అసలు నిజంగా మీకు వస్తే ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది చెప్పండి? మ్యూజిక్ దురదన్నోడు వెళ్ళకుండా ఉంటే ఆడికి ఉంటుంది నొప్పి. నాకు మ్యూజిక్ అంటే ఇష్టమే, కానీ అంత బానిసను కాదు. ఆటి కోసం అవసరం లేదు. ఎందుకంటే ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి సంగీతంతో సౌండ్ సిస్టంతో సంబంధం ఏంటి? దానికి నీ మనసు ఉర్రూతలవుతుందంటే దాని అర్థం ఏంటి? దాని గురించిన ఆలోచన ఏంటి? ఏదో ఉన్నాడుతో కింద మీద పడి ఏదో సౌండ్ సిస్టంలోకి వెళ్తే ప్రతి వారం ఏదో ఒకటి కెలుగుతుంటే, మా అమ్మగారు తిట్టిన తిట్లు దేవుడిచ్చి దీవుల కన్నా ఎక్కువ. మంచిదే, ఒకటి కొనుక్కోరా, ఈ పని మళ్ళీ రిపేర్లు ఎందుకు రా? అమ్మ పని అవుతుంది కదా అన్నట్టు. అవుతుంది, ప్రతిరోజు కెలకడము, అక్కడికి వచ్చి వైర్ లేవురా అని వాళ్ళు తిట్టడం, ఆడేదో అనడం, ఈడేదో, ఎప్పుడు చూడు నీకు ఇదే. అమ్మ ఎందుకు అరుపులు? పని అవుతుందా నీకు? చక్కగా ఉంది కదా, ఎండని ఏమైనా ఇబ్బందిగా ఉంది మీకు? ఇవన్నీ మేము ఆలోచిస్తాం. వాళ్ళేమో పోతే పోయినాయి ఆరాధిద్దాం 2 లక్షలతో. దేవుని దీవెన అంటే ఏంటి?
పరలోకం భూమి మీద దింపడానికి ఏ పాటలతో దిగుతాడు? నాకు తెలిసి పొద్దు నుంచి సాయంత్రం వరకు బయలు ఆరాధించాడని ఉంది. వీళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. యేసుప్రభు ఎప్పుడు జైలుకి వెళ్ళే ముందు పాటలు పాడి, సిలువుకి వెళ్ళే ముందు, ఒలివ కొండకి వెళ్ళే ముందు ఓ పాట పాడి వెళ్ళిపోయినట్టుంది. అప్పుడు వీళ్ళు పాటలన్నీ దేనికి? జైలుకి వెళ్ళడానికేనా? కాదా? జైలుకి వెళ్ళే ముందు ఆరాధించారంటే అర్థం ఉంది. ప్రభువు కొరకు మేము హతసాక్షులు అవడానికి రెడీ అవుతున్నాం, అందుకని పాట పాడుకుని వెళ్ళిపోయింటే అర్థం. వీళ్ళు రాత్రంతా పగలు బయలారాధనలాగా ఉంది ఇది. అది కాదు ఆరాధన, అది కాదు శబ్దాలు, అది కాదు పాటలు, అది కాదు దాని గురించి చేసేటువంటి అభినయాలు, దాని కొరకు మీరు వేసే వేషాలు. దానికి వెనకాతల నుంచి పొగ, పరలోకం అంట. పొగ ఉంటుందా పరలోకంలో? వాళ్ళ అబ్బాయి పెళ్ళికి మేము నడుస్తుంటే పొగ వస్తుంటే వీడియో తీసిన తర్వాత ఫోటో చూస్తే నిజంగా మేము పొగల్లో ఉన్నట్టుంది. పై లెవెల్లో ఉందంటారు కదా, అది మేము పై లెవెల్ మేఘాల్లో ఉన్నట్టు. ఆ పొగల మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఇప్పటికీ నాకు అది ఆశ్చర్యం. ప్రవ్వా, అసలు అలాగ ఉంటుందా? మేఘం వచ్చి కొనిపోయాను, నేను వెళ్తానా? అలాంటి పెళ్ళిళ్ళు ఆనందించడమే. పొగలేసుకుని మధ్యలో నడుచుకుని వీడియోలు ఫోటోలు తీసుకుని అది పరలోకమా? ఎండ్ ఆఫ్ ద డే బిల్లు వచ్చినప్పుడు ఉంటుంది చూడు అప్పు, అది పరలోకం. ఇవన్నీ చేసి లాస్ట్కి ఏమవుద్ది? క్రెడిట్ కార్డు నీకు వచ్చినవేమో ఒక 50,000 లక్ష వస్తుంది, నువ్వు పెట్టిందేమో 3 లక్షలు అవుతుంది. అప్పుడు గోకుతావు. ప్రభువా, పెళ్ళి అనుకున్నాను, ఎంత ఖర్చు పెట్టాను, లాస్ట్కి ఎంత మిగిలిందేటి, ఎంత సంగతి ఏంటి? ప్రభు చేయమన్నాడా? ఎవరు చేయమన్నారు? జాగ్రత్త. ఇలాంటి విషయాలలో ఇంకా చెప్పాలంటే ఈ సభలు, ఈ మీటింగులు, ఈ పెద్ద పెద్ద ఆర్భాటాలు, ఇవన్నీ ఏర్పరచబడిన వారు సైతము బైబిల్ చెప్తుంది ఏంటి? మోసగించబడేవాళ్ళు. ఇప్పుడు నువ్వు దేవుని కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి, ప్రవర్తన అంతటిపై దేవుని అధికారాన్ని కలిగి ఉండండి, విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండండి, మోసగించుకోకండి. ఇదిగో ప్రభు చెప్పిన సంగతుల ప్రకారం మీరు జీవించకపోతే కుదరదు. మీరు శిక్షించబట్టడం నాకు ఇష్టం లేదు, మీరు శ్రమపరచబట్టడం దేవునికి ఇష్టం కాదు, మీ హృదయాలలో దేవుని కొరకు నమ్మకమైన జీవితం కలిగి ఉండండి. ఈ బోధలు ఎవడ ఎంటలేదు. ఇప్పుడు ఎంతసేపు ఆశీర్వాదాలు, దీవెనలు, మిమ్మల్ని ఇంకా వృద్ధి పొందించేటువంటి పథకాలు, దానికి రకరకాల పద్ధతులు. ఏకంగా పెద్ద ఆయన మరి చనిపోయి దేవుడి దగ్గర ఉన్నాడో దయ్యం దగ్గర ఉన్నాడో తెలియదు, కానీ అందరికీ చెప్పింది ఏంటో తెలుసా? చిన్నపిల్లల ఆశీర్వాద పథకం, బర్త్డేకి ఒక గ్రీటింగ్ కార్డు, దానికి భాగస్వామి పథకం, యవ్వన భాగస్వామ్య పథకం, పెళ్ళవ్వని స్త్రీ భాగస్వామి పథకం, రిటైర్మెంట్ భాగస్వామి పథకం. జీసస్ కాల్స్ వాళ్ళు ఇస్తున్నారు ఇవన్నీ ఆఫర్లు. ఇవన్నీ ఏంటి అని అంటే, నువ్వు మాకు పెట్టుబడి పెట్టు, నువ్వు మా కానుకలి, మీ గ్రీటింగ్ కార్డ్ టైంకి వచ్చేస్తుంది, మీరు దీవించబడిపోతారు. పడిపోయారా? ఈ రోజుకి కానుకలు పంపి ఇలాంటి దీవెనలు వాగ్దానాలు తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది లేరు? కొన్ని ఫోన్ నెంబర్లు ఈ మధ్య వాళ్ళు కనిపెట్టేస్తున్నారు అవతల వ్యక్తి ఎవరని. అందుకని వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశాను. మోజెస్ అంటే ఎవడో ప్రవక్త, ఆయన చెప్తున్నాడు, మేమే మీకు ఫోన్ చేస్తాం, మీరు ఎన్నిక చేయబడిన వారైతే దేవుడి దీవెని మీ ఇంటికి వచ్చేస్తుంది, ముందు మాకు 10,000 పంపండి అన్నాడు. ఇదే 10,000 పంపితే నువ్వు నన్ను దీవించడం ఏంటి? ఆ 10,000 నా దగ్గర ఉంటే నేనే 4 రోజులు దజ్జగా దీవించబడినట్టు బతుకుతా. నిన్ను దీవించడం ఎందుకు? అందుకే చెప్పండి, మనల్ని ఆయన దీవిస్తున్నాడా, మనం ఆయన దీవిస్తున్నావా? నువ్వే దీవించబడే స్టేజ్లో ఉంటే ఆయన దగ్గర దీవులు ఉన్నాయని వెళ్తావేంటి? చూసారా, ఏర్పరచబడిన వాళ్ళు సైతం మోసగించబడ్డారని యేసుప్రభు చెప్పింది నెరవేరిందా లేదా? నిజం చెప్పండి, నేను మోసగించబడలేని క్రైస్తవ్యంలో ఉన్నానని ఎవడైనా చెప్పగలడా? ఎక్కడో చోట చిక్కిపోయాం. అది పాస్టర్ చేతిలోనే చిక్కిపోయాం, చర్చిలో చిక్కిపోయాం, వాక్యం అనే పదంలో చిక్కిపోయాం, ఆరాధన అనే పదంలో చిక్కిపోయాం, దీవెనలు అనే పదంలో చట్టంలో చిక్కిపోయాం, ఆశీర్వాదాలు అనే ప్రదేశంలో చిక్కిపోయాం, లోకంలో మర్యాద అనే ప్రదేశంలో చిక్కిపోయాం. ఎక్కడో చోట దేవుని సంఘం చిక్కిపోయింది. యేసుప్రభు చెప్పారు, ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడే బలహీనతల్లో 3 సార్లు చెప్పినటువంటి 4 హెచ్చరికలను ఒకసారి చెక్ చేసుకో. ప్రభు రాకడకి ముందు జరిగిపోతుందా లేదా? అంజూరపు చెట్టు చిగురు కనపడిపోయిందా లేదా? ఇప్పుడు ఆ రాకడ సూచనలు ఆయన చెప్పినవి నెరవేరుతున్నాయా లేవా? ఏ రోజు చెప్పాడో అక్కడి నుంచి ఆయన చనిపోయిన తరువాత సంఘము ప్రారంభించేంత వరకు కూడా ఈ విషయాలు ఎవరికి అర్థం అవ్వాల. కానీ ఆ తర్వాత స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ మనకు అర్థం కావట్లే, మన కళ్ళు మూయబడి ఉన్నాయి చాలా సంఘాల్లో. ఈ ఉపమానంతో మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఇక్కడ ఆపుతున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకో, నీలో నేను ఏ రకమైన మోసానికి ఎడమివ్వక
దేవుని వాక్యానికి నేను నమ్మకంగా ఉన్నాను, దేవుని మాట దగ్గర బ్రతుకుతున్నాను, దేవుని వాక్యం కొరకు నేను సంఘానికి వెళ్తున్నాను, నా జీవితం అంతట్లో ప్రవర్తన అంతట్లో నేను మార్చుకుంటున్నాను, నా క్రియలు మారాయి, నా మనస్సు మారింది, నా అంతరంగం మారింది, నేను సత్యమైన దేవుని ఆరాధించగలుగుతున్నాను. ఈ రోజు నా జీవితాన్ని పరీక్షిస్తే ప్రభు కొరకు గడిచిన దినం కంటే నా గ్రాఫ్ మెరుగ్గా ఉంది, నా పరిస్థితులన్నీ చాలా కుదుటపడి ఉన్నాయి, నాకు శ్రమలు తగ్గలేదు కానీ పరిస్థితులు మారలేదు కానీ నా విశ్వాసంలో నేను ఎదిగాను. ఏమైనా ఒక 1% నీ నోట్లోంచి రాగలిగితే అట్లీస్ట్ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినందుకు ఒక సాక్ష్యం ఉన్నట్టు. లేకపోతే అబద్ధ మనుషులైనటువంటి జనము కూడుకొని అబద్ధపు దేవుడిని ఆరాధిస్తున్నామనే పేరు పెట్టుకుని మోసగించబడే ప్రదేశంలో కూర్చుని ఉన్నావు. నువ్వే సంఘంలో ఉన్నా సరే. ప్రార్థన చేసుకుందాం.